మన బాడీలోని నిద్ర, బరువు, ఎమోషన్స్, సెక్స్, ఎనర్జీ, బ్లడ్ ప్రెషర్, బాడీ టెంపరేచర్, హార్ట్ బీట్ ఇలా ఒకటేమిటి మన శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేసేది, చేయగలిగేవి ఈ హార్మోన్స్. కేవలం మనలోనే కాదు, ఒక పచ్చిగా ఉన్న పండు పండి రుచికరంగా మారాలన్నా, ఒక గొంగళి పురుగు సీతాకోక చిలకలా తయారవ్వాలన్నా, యుక్త వయసులో ఉన్న కుర్రవాడికి గెడ్డలు మీసాలు రావాలన్నా వీటన్నిటిని కంట్రోల్ చేసేది ఈ హార్మోన్లే. మనం ఎలా అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నామో అలాగే మన బాడీలో ఉన్న అవయవాలు ఒకదానితో ఒకటి ఈ హార్మోన్స్ ద్వారానే సంభాషించుకుంటాయి. మరి మన శరీరంలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న హార్మోన్స్ గురించి, అసలు అవి ఎలా విడుదలవుతాయి, ఎలా పనిచేస్తాయి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్తో మనం ఆ హార్మోన్ల వ్యవస్థను ఎలా దెబ్బతీస్తున్నాం అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన శరీరంలో సమాచారం అనేది 2 మార్గాల ద్వారా వెళ్తుంది. 1 నర్వస్ సిస్టమ్ అంటే నాడుల ద్వారా, 2 ఎండోక్రిన్ సిస్టమ్ అంటే హార్మోన్ల ద్వారా. ఈ నాడీ వ్యవస్థ ద్వారా సిగ్నల్స్ అనేవి గంటకి సుమారుగా 430 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి, కానీ దాని రెస్పాన్స్ ఎంతోసేపు ఉండదు. అదే ఎండోక్రిన్ సిస్టమ్ ద్వారా మెసేజ్ అనేది హార్మోన్ల రూపంలో బ్లడ్లో కలిసి స్లోగా వెళ్తుంది, కానీ దాని ఎఫెక్ట్ లేదా రెస్పాన్స్ అనేది కొన్ని గంటలు, వారాలు కూడా ఉంటుంది. అందుకే ఈ హార్మోన్స్ ని కెమికల్ మెసెంజర్స్ అని అంటారు. ఇవి ఓకేనా, ప్రతి ఆర్గాన్ కూడా ఈ హార్మోన్స్ భాషలోనే మాట్లాడుకుంటాయి. అంత ఇంపార్టెంట్ అన్నమాట ఇవి హార్మోన్స్ అనేది. సో ఇప్పుడు మన ప్రొడక్ట్ ఐకేర్ దేనికి ఉపయోగపడుతుంది? అంత ఇంపార్టెంట్ అయినటువంటి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేనా లావణ్య మేడం? హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికేనా? సో ఆ పాయింట్, మెయిన్ పాయింట్ మర్చిపోవద్దు. ఓకే, వాళ్ళకున్న థైరాయిడ్ లేకుంటే పర్సనల్ ఇష్యూస్ అవి గుర్తు రావడం కాదు, ముందు దానికి మూలమైనటువంటి ఇది గుర్తు రావాలి. ఓకే, నా మాట క్లియర్గా ఉందా? మన రక్తంలో కలిసిపోయి మన శరీరం అంతా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటివి 50 రకాలకు పైగా హార్మోన్లు మన బాడీలో ఉంటాయి. వీటిలో ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క గ్లాండ్ అంటే గ్రంథి నుండి విడుదలవుతుంది. అలాగే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ప్రతి హార్మోన్ కూడా బాడీలోని ఒక అవయవానికి చెందిన కొన్ని పర్టిక్యులర్ సెల్స్ని టార్గెట్ చేసుకుని రిలీజ్ అవుతాయి. ఉదాహరణకి గుండెను ప్రేరేపించే హార్మోన్లు రిలీజ్ అయ్యాయి అనుకుందాం. అవి రక్తంలో కలిసి మన బాడీ అంతా తిరుగుతూనే ఉంటాయి, కానీ శరీరంలో ఏ భాగం కూడా ఆ హార్మోన్కి రియాక్ట్ అవ్వవు. కేవలం గుండెలో ఉన్న కణాలు మాత్రమే వాటికి రియాక్ట్ అవుతాయి. అంటే మన దగ్గర ఒక కీ ఉంటే అది దానికి మ్యాచ్ అయ్యే తాళంని మాత్రమే ఓపెన్ చేయగలదు. అలాగే మన బాడీలో ఉండే ప్రతి సెల్కి కూడా రిసెప్టర్స్ ఉంటాయి. ఈ హార్మోన్ అనే కీ ఆ సెల్కి ఉన్న రిసెప్టర్కి ఫిట్ అయితే దానిని అన్లాక్ చేసి ఆ కణం లోపలికి ఆ హార్మోన్ వెళ్ళి ఆ కణాలు బిహేవ్ చేసే పద్ధతిని, అవి చేసే పనులను మార్చుతుంది. అంటే ఉదాహరణకి అప్పటి వరకు నార్మల్గా కొట్టుకుంటున్న గుండెలోని కణాల లోపలికి ఈ హార్మోన్ వెళ్ళి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుందన్నమాట. మన శరీరంలో ఈ హార్మోన్లు రిలీజ్ చేసే కొన్ని ముఖ్యమైన గ్రంథులున్నాయి. వాటి గురించి, అవి ఏ హార్మోన్లు రిలీజ్ చేస్తాయి, ఆ హార్మోన్లు ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్, ఇది మన మెడలో ముందు భాగంలో ఉంటుంది. ఇది రిలీజ్ చేసే హార్మోన్లు మన బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి. అంటే మన శరీరంలో ప్రతి కణంలో కూడా మనం తిన్న ఆహారం నుండి తయారైన గ్లూకోజ్ అనేది బర్న్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీనిని మెటబాలిజం అని అంటారు. ఈ థైరాయిడ్ హార్మోన్లు మన బ్లడ్లో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఈ మెటబాలిజం ఉంటుంది. అందుకే నార్మల్గా కన్నా ఎక్కువగా ఈ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయ్యే వాళ్ళలో బరువు తగ్గిపోవడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి ఎక్కువగా వేయడం, ఎక్కువ చిరాగ్గా ఉండడం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళలో ఎక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అదే తక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయితే మెటబాలిజం స్లోగా ఉండడం వల్ల నీరసంగా, బద్ధకంగా ఉండడం, గుండె స్లోగా కొట్టుకోవడం, అలసట, డిప్రెషన్ వంటివి కలుగుతాయి. అలాగే ఈ థైరాయిడ్ హార్మోన్లు మన శరీరంలో ప్రతి కణానికి చేరి శ్వాస తీసుకునే వేగం, మన బాడీ టెంపరేచర్, ఆహారం అరుగుదల ఇలా అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ప్యాంక్రియాస్, దీని గురించి మనం డయాబెటీస్ గురించి చేసిన వీడియోలో తెలుసుకున్నాం. దీని నుండి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్సులిన్ తక్కువగా రిలీజ్ అయితే అది షుగర్ వ్యాధికి దారితీస్తుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే డయాబెటీస్ గురించి చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఎడ్రినల్ గ్లాండ్స్, ఇవి కిడ్నీల పైభాగంలో ఉంటాయి. ఇవి ఎడ్రినలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఇది మనలో స్ట్రెస్ని, బ్లడ్ ప్రెషర్ని, హార్ట్ రేట్ని, ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంటాయి. దీనిని ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం ఏర్పడితే
వెంటనే ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి గుండె వేగంగా కొట్టుకునేలా చేసి బాడీ అంతటికి ఎక్కువ రక్తాన్ని పంపేలా చేసి బాడీ రియాక్ట్ అయ్యి ప్రమాదానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ఇది మెదడులో మధ్య భాగంలో చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీనిని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మెదడు నుండి సిగ్నల్స్ని తీసుకుంటూ మొత్తం మిగిలిన అన్ని గ్రంథులను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీని నుండి ఎముకలు కండరాలు ఎదుగుదలకు కావాల్సిన గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ తగినంత రిలీజ్ అవ్వకపోతే ఎదుగుదల లేకుండా పొట్టిగా ఉంటారు. అలాగే తల్లిలో పాలు తయారవడానికి కావాల్సిన ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది. అలాగే మన బ్రెయిన్లో చూడండి, ఇక్కడ విషయాలు ప్రతి ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకో అంటే మొదటిసారి వెంటనే ఏమి గుర్తుపెట్టుకోము, కానీ ఈ విధమైనటువంటి హార్మోన్లు ఉంటాయనేటువంటి ఒక ఐడియా మనకు మినిమం ఫస్ట్ ప్రాథమికది. అవునా? దీనికి సంబంధించి ఈ విధంగా హార్మోన్స్ అనేవి మన ఆరోగ్యాన్ని శాసిస్తూ ఉంటాయి. ఓకేనా? డన్నా? వీడియో ఆఫ్లో ఉన్న వాళ్ళు రియాక్షన్స్ ద్వారా. ఓకే, సో ఇది కనీస అవగాహన. ఇప్పుడు పలానా బుచ్చిరెడ్డి గారు ఉన్నారనుకోండి, ఎవరైనా ఉన్నప్పుడు ఈ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు దేని వల్ల వస్తాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి అని వాళ్ళకి ఐడియా ఉన్న ఒక 2 హార్మోన్స్ గురించి, ఆ గ్లాండ్స్ గురించి ఒక మాట మాట్లాడారనుకోండి, అప్పుడు ఎంతో మన ప్రొడక్ట్కి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. అంతేనా? మనం ఇచ్చే సమాచారానికి రెస్పెక్ట్ వస్తుందా రాదా? అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయండి. ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఫస్ట్ అని మనం ఒక మాట అట్లా అనాలి. మరి నేను కొంచెమే చదువుకున్నాను అని దానికి చదువుకోవడానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు టెస్టోస్టెరాన్ అని, ప్రొజెస్టెరాన్ అని, ఓకే, ఈస్ట్రోజన్ అని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఈ వీడియో అడ్వాన్స్డ్ ఆయుర్వేదలో పెట్టమంటారా? ఓకే, సో కానీ కొంచెం రిటైల్ అవ్వడానికి ఒక్క రిటైల్ జరిగితే 500 రూపీస్ వస్తాయి. చూడండి, ఒక 500 కోసం ఎన్ని గంటలు వెయిట్ చేసి ఎంతో సర్వీస్ ఇచ్చి స్కిల్ పెడితే కానీ రాదు అది 500. కొంతమంది అయితే నెట్వర్క్లో ఎన్నో ప్రోడక్ట్లు, గంపెడు ప్రోడక్ట్లు అమ్మితే కానీ ఆ 1000 రూపాయలు రావట్లేదు. అదే మనకి జస్ట్ 2 ప్రోడక్ట్స్ తోటి 1000 రూపీస్ తీసుకోవచ్చు. కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల మీ యొక్క మిత్రులకి, బంధువులకి, ఎవరికైనా సరే మనం ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదో ఒక రోజు విన్నప్పుడు కాకపోయినా ఆ తర్వాత అయినా సరే డాక్టర్ అయినా చెప్తారు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గురించి. సో ఐకేర్ దానికి ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటని తెలుసుకోవడానికి, మనకు చెప్పడానికి పెరల్ ఎగ్జిక్యూటివ్ తను ఎంతో ఇంటి పనిని, బిజినెస్ని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మనకి ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి పెరల్ ఎగ్జిక్యూటివ్ లావణ్య మేడంని అందరం హార్ట్ ఇస్తూ సాధారణంగా ఆహ్వానించుకుందాం. మీరు ఎంత యాక్టివ్ ఉంటే ఎడ్యుకేషన్ అంత సెషన్ సక్సెస్ అవుతుంది. రైట్? ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ టు ఆల్, హార్ట్లీ వెల్కమ్ అండి. వండర్ఫుల్ సెషన్ మన కోసం సార్ డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి హరి సార్కి థ్యాంక్స్ చెప్పుకుందాం, మన మెంటర్ గారికి. అలాగే నాకు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి భోగస్వైన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ, సంపూర్ణంగా జీవితానికి ఏదైతే అవసరమో ఆరోగ్యము, ఆర్థికం, అంతే ఈ 2 మెయిన్గా పాయింట్ వచ్చేసి వివా ద్వారా నాకు దొరుకుతుంది. అందుకనే ఎప్పుడు సార్ థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన మిత్రులు రావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి ఇన్వైట్ చేసుకోండి. మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈరోజు. హార్మోన్స్ అనేది అసలు మన ఇప్పుడు వీడియో చూసారు కదా, వండర్ఫుల్ అండి అది. నిద్ర, బరువు, ఎమోషన్స్, బ్లడ్ ప్రెషర్, బాడీ టెంపరేచర్, హార్ట్ బీట్, శరీరం మొత్తం కూడా కంట్రోల్ చేసేది, చేయగలిగేది మొత్తం కూడా హార్మోన్స్ అనమాట. ఈ హార్మోన్స్ అనేవి అవి ఏంటి, మనం ఒకరితో మాట్లాడుకుంటుంటాం కదా, వీటి అలా ఒక కమ్యూనికేషన్ మొత్తం కూడా దీని ద్వారానే జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకటేమో నాడీ వ్యవస్థ ద్వారా, ఇంకోటి ఏంటి అంటే హార్మోన్స్ ద్వారా సంభాషించుకుంటూ ఉంటాయంట. అవన్నీ కూడా ఈ సిగ్నల్స్ అనేవి 2 రకాలుగా వెళ్తాయి అనమాట. నాడీ వ్యవస్థ ద్వారా, ఇంకోటి హార్మోన్స్ ద్వారా. ఇవి ఏంటి అంటే మేడం ఒక్క నిమిషం, సార్, వివో Y35 ఎవరండి? మంజుల మేడం సార్, రూబీ. అవునా? ఒకసారి అడ్మిట్ చేసుకోండి. వివో Y35. రైట్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెంటనే సార్
అయితే ఈ నాడీ వ్యవస్థ ద్వారా యొక్క సిగ్నల్స్ అనేది గంటకు 450 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయంట. అది కొద్దిసేపు మాత్రమే ఉంటుందంట. తక్కువ రియాక్షన్ రెస్పాన్స్ అనేది ఉంటుందంట. ఈ యొక్క హార్మోన్స్ ద్వారా మాత్రం వెళ్ళేది మాత్రం కొన్ని గంటలు, కొన్ని వారాలుగా మాత్రం ఉంటుందంట. ఈ యొక్క హార్మోన్స్ అనేవి రక్తంలో కలిసిపోయి ఇవన్నీ మెసెంజర్స్ అన్నీ కూడా ఒక్కొక్కదానికొకటి ఇవ్వడం జరుగుతుందనమాట. ఈ ఒక్కొక్క ఇందులో ఉండే మన శరీరంలో ఒక్కొక్క గ్రంథి అనేది ఒక్కొక్క హార్మోన్ విడుదల చేస్తుందట. మొత్తం మీద ఒక 50కి పైన హార్మోన్స్ అనేది మన శరీరంలో ఉంటాయంట. అయితే ఇప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రతి ఏ ఒక్క గుండెకు సంబంధించి హార్మోన్ రిలీజ్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన కణాలు రియాక్ట్ అవుతుంటాయంట. అంటే దేని ఒక కీ అనేది తాళం అనేది అదో దానికి లాక్ ఓపెన్ అవుతుంది కదా, సేమ్ వే అనమాట. ఆ విధంగానే అవుతూ ఉంటుందంట. అలాగా మన దాంట్లో ఒక 6 రకాల హార్మోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్, థైరాక్సిన్ హార్మోన్ అనమాట. ఇక్కడ గొంతు దగ్గర ఉండే థైరాక్సిన్ గ్రంథిని విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. ఇది తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. కాబట్టి బ్యాలెన్స్లో ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తక్కువైతే ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే గుండె స్లోగా పనిచేయడము, అలసట, డిప్రెషన్ అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ అవ్వడం వల్ల, ఇప్పుడు తక్కువ అవ్వడం వల్ల దాన్ని ఏమంటారంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారన్నమాట. ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి హైపర్ థైరాయిడిజం అంటారన్నమాట. ఈ హైపర్ థైరాయిడిజం వల్ల ఏం జరుగుతుంది అంటే శ్వాస తీసుకోవడంలో వేగం కానీ, టెంపరేచర్ కానీ, ఆహారం కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే గుండె దడ ఎక్కువ ఉంటుంది అంటుంటారు కదా, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ, అలసటకు గురి అవ్వడం కానీ, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి ఏంటి అంటే ఇన్సులిన్ హార్మోన్ అనమాట. ఇదేంటంటే మన తిన్న ఆహారానికి సరిగా తగినంతగా మనకు ఫ్రాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ విడుదల చేస్తుంటాయి అనమాట. అంటే అది ఉంటేనే మన శక్తి రిలీజ్ అవుతుంది, మన బాడీ అంతా వర్క్ చేస్తుంది, మెటబాలిజం అంతా వర్క్ చేస్తుంది అనమాట. జీవక్రియలు, మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా వర్క్ చేస్తుంటే దాని జీవక్రియలు అనమాట. ఇవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే తక్కువైందో దానివల్ల ఈ యొక్క ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వ శరీరంలో పెరిగిపోవడం వల్ల అన్ని రకాల అవయవాలు అనేది దాని వల్లనే డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే యాంటనల్ గ్రాండ్ అనమాట. ఇది కిడ్నీల పై భాగంలో ఉంటుందన్నమాట. ఇది హార్ట్ బీట్ని, స్ట్రెస్ని, బ్లడ్ ప్రెషర్ని, ఇమ్యూని సిస్టమ్ని ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ హార్మోన్ అంటారు అనమాట. ఏమైనా దెబ్బ తాకింది అనుకోండి వెంటనే గుండెకి సిగ్నల్స్ పంపించేసి వెంటనే బ్లడ్ అనేది ఫ్లో అవ్వలాగా చేస్తుంది. ఇదంతా కూడా దానికి సంబంధించి ప్రమాదానికి తగ్గట్టుగా రెడీ చేస్తుందంట. ఇది ఎంట్రనల్ గ్రాండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే పిట్యూటరీ గ్రాండ్ అనమాట. ఇది ఏంటంటే మెదడు మధ్య భాగంలో చిన్నగా ఉండడం జరుగుతుంది. దీన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. మెదడు నుంచి ఇప్పుడు మనకు కాలుకు ముళ్ళు గుచ్చుకోగానే మెదడు నుంచి సిగ్నల్స్ వచ్చి మన చేయి ఎందుకు అక్కడ వెళ్ళిపోతుంది అంటే మెదడు నుంచి సిగ్నల్స్ అనేది వచ్చి ఇంకా దానికి ప్రేరేపించడం జరుగుతుంది అనమాట. అట్లా వెంటనే మనం తయారవడం, మళ్ళీ వెంబడే రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది దేనికి సంబంధించి మనకు అంటే బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇది ఎముకలు, కండరాలకి గ్రోత్కి సంబంధించిన హార్మోన్ని ఇది విడుదల చేస్తూ ఉంటుంది అనమాట. కొందరికి ఏంటి పొట్టిగా ఉండడం ఏంటి, కొందరు పొడుగ్గా ఉండడం ఏంటి, కొందరు పుష్టిగా కండర పుష్టిగా ఉండడం ఏంటి రీజన్ అంటే ఈ యొక్క పిట్యూటరీ గ్రాండ్ విడుదల చేసే ఈ యొక్క హార్మోన్ అనమాట. వాళ్ళు పొట్టిగా ఉంటారు అనమాట. వాళ్ళు తక్కువ ఉత్పత్తి అయితే పొట్టిగా ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే కొందరికి ఏంటి ఈ యొక్క చెస్ట్ గ్రోత్ ఉండదు, కొందరికి పాలు రావు. ఎందుకంటే ఇది తక్కువ హార్మోన్ అనేది విడుదల అవ్వడం. అంటే దానికి ఏంటి ఇంటర్లింక్ అంటే ఈ యొక్క పిట్యూటరీ గ్రాంథి నుంచే ప్రొలాక్టిన్ హార్మోన్, పాలకు సంబంధించిన ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది దీని నుంచే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో పాల ఉత్పత్తి అనేది చాలా తక్కువ ఉండడం జరుగుతుంది అనమాట. దానికి అంత ఇంటర్లింక్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క ఇంకోటి ఏంటి అంటే హ్యాపీ హార్మోన్స్ కూడా ఉంటూ ఉంటాయి. అదేంటి అంటే ఆక్సిటోసిన్ హార్మోన్ అనమాట. అంటే తల్లికి పిల్లలకు ఉన్న మధ్య ప్రేమ న్యాచురల్గా రావడం జరుగుతుంది కదా. ఇదంతా అనుభూతి అంతా కూడా ఈ యొక్క ఆక్సిటోసిన్ హార్మోన్ వల్ల జరగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డోపమైన్ హార్మోన్ అనమాట. మనం ఏదైనా చేయవలసింది ఇప్పుడు స్టెప్ 1 అనగానే స్టెప్ 1 కంప్లీట్ చేసామనుకోండి ఎంత హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సక్సెస్ అవగానే రేపు ప్రోగ్రాంలో మనకే ఫస్ట్ ఇట్లా పిలిచి సార్ మన పేరు అంతమందిలో పిలిచి ఇవ్వడం ఇలాంటివి అన్నీ జరిగాయి అనుకోండి ఎంత మనం రిలీజ్ అంటే అట్లా హ్యాపీగా ఎట్లా మూడు రావడం జరుగుతుంది అంటే మనలో ఉండే ఒక డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పీనియల్ గ్రాండ్ అనమాట. ఇది ఏంటి అంటే ఈ నిద్ర కొందరు సరిగా పట్టట్లేదు నిద్ర అంటుంటారు కదా, ఇది తక్కువ ఉత్పత్తి అవ్వడం వల్లనే ఇది జరుగుతుందనమాట. ఇది దేని వల్ల ఇది మెల్టోనిన్ హార్మోన్ అనేది విడుదల చేస్తుందంట. ఇది ఏంటి అంటే
బయట చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. వెలుతురు రాగానే మెలకువ, చీకటి రాగానే ఈ యొక్క నిద్ర అనేది రావడం జరుగుతుంది కదా. ఇది దానివల్ల జరుగుతుందంట. ఈరోజు మనం రెండు లైట్ వేసుకొని రెండు ఒకటేలా గడుపుతూ ఉన్నాం. నైట్ అంతా ఇట్లా ఫోన్ పట్టుకొని ఆ బ్లూ ఒక రేస్ ఏవైతే ఉన్నాయో లైట్స్, దానివల్ల నిద్ర పట్టకుండా జరుగుతుందంట. అంటే దానివల్ల ఈ యొక్క హార్మోన్ రిలీజ్ అవ్వదంట. ఆ చీకటి పడితేనే కానీ రిలీజ్ అవ్వడం అనేది. అట్లా నిద్రకు సంబంధించిన హార్మోన్ అనేది పీనియల్ గ్లాండ్కి సంబంధించి ఇక్కడ మెలటోనిన్ హార్మోన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి చీకటి మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీప్రొడక్టివ్ గ్లాండ్స్ అనమాట. ఇది జెంట్స్కి అయితేనేమో టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. లేడీస్కి అయితేనేమో ఈ యొక్క మనకి ఒక ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి వండర్ఫుల్ అండి ఇది. ఈ యొక్క గ్లాండ్ వల్లనే, ఇప్పుడు ఆ ఒక హార్మోన్ వల్లనే మనకేంటి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాయిస్ అనేది ఒక సున్నితంగా మారడం కానీ, చర్మం సున్నితంగా మారడం కానీ, వాయిస్ ఒక సెన్సిటివ్గా మారడం కానీ, ఇట్లా అన్నీ కూడా పీరియడ్స్ అవ్వడానికి రెడీ అవ్వడం కానీ బాడీ, అలాగే ఒక ధారణకి కోసం రెడీ చేసుకున్నట్టు ఇదంతా కూడా జరగడం ఏంటి అంటే ఈ యొక్క దీని వల్లనే అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్ సంబంధించి ఈ యొక్క హార్మోన్ సంబంధించి అనమాట. ఒక వండర్ఫుల్ వీడియో వస్తుందండి, దీంట్లో మనము నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లేడీస్ సంబంధించి మెయిన్ ఇది ఈ యొక్క హార్మోన్ సంబంధించి. ఆడవాళ్ళలో అయితే ఓవరీస్ అంటే అండాశయం నుండి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి వాళ్ళ యుక్త వయసు వచ్చేసరికి వాయిస్ సున్నితంగా మారడం, చర్మం సాఫ్ట్గా మారడం, పీరియడ్ స్టార్ట్ అవ్వడం, బిడ్డకు జన్మనివ్వడానికి కావలసినట్టుగా గర్భాశయంలో అవయవాలు అభివృద్ధి చెందడం వంటివన్నీ ఈ రెండు హార్మోన్ల వల్ల జరుగుతుంది. ఇవి మన శరీరంలో ఉన్న ముఖ్యమైన గ్రంథులు. మొత్తం ఈ సిస్టమ్ అంతటినీ కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అని అంటారు. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో మన జీవన విధానం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ సిస్టమ్ మొత్తం ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాని వల్లనే ప్రాబ్లమ్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది అనమాట. బ్యాలెన్స్ కి కారణం అవుతుంది. అంటే విడుదల కావాల్సిన దానికన్నా తక్కువగా లేదా ఎక్కువగా తక్కువ విడుదలైన ప్రాబ్లమ్సే, ఎక్కువ విడుదలైన ప్రాబ్లమ్సే. కాబట్టి దీన్ని తక్కువ ఎక్కువ అవడాన్ని ఏమంటారు? ఇంబ్యాలెన్స్ అంటారు. అవి సరిగ్గా ఉండడాన్ని ఏమంటారు? బ్యాలెన్స్ అంటారు అన్నమాట. హార్మోనల్ బ్యాలెన్స్ అన్నమాట. హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, ఇలా చిన్న ఇంబ్యాలెన్స్ ఏర్పడినా అది రకరకాల వ్యాధులకు కారణం అవుతుంది. అయితే చిన్న ఇంబ్యాలెన్స్ ఏర్పడినా అది ఎట్లా సిమ్టమ్స్ ఎట్లా చూపిస్తుంది? ప్రాబ్లమ్స్ రూపంలో చూపిస్తుంది అన్నమాట. మనలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడింది అని తెలియడానికి కొన్ని సిమ్టమ్స్ బాడీ అనేది మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. దాన్ని పట్టించుకొని మన వెంటనే మనం మార్పు చేసుకుంటే సెట్ అయిపోతుంది. సూచనలు ఉన్నాయి. అవేంటంటే కారణం లేకుండా సడన్ గా బరువు తగ్గిపోయినా, వెయిట్ పెరిగిపోయినా మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏదో జరుగుతుందని మనం వెంటనే కనిపెట్టుకోవాలి. మన శరీరంపై మనం బరువు పెరగడం లేదా తగ్గడం, విపరీతంగా చెమట పట్టడం, కారణం లేకుండా చెనబడుతుంది అనుకోండి, కోపం రావడం, ఇట్లా బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉండడము, ఇట్లా మేనార్ లాగుతుండడం, ఇట్లా ఇవన్నీ కూడా దాని వల్లనే అనమాట. నిద్ర పట్టకపోవడం, బ్లడ్ ప్రెషర్ లో మార్పులు ఏర్పడడం, ఎక్కువగా చిరాగ్గా ఆందోళన చిరాకు వస్తుందా, ఇన్ని రోజుల నుంచి ఉండడం కాకుండా ఇప్పుడు కొత్తగా మనం చిరాకు పడుతున్నామా, ఇది కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కి ఒక కారణమే. ఉండడం, ఏ పని చేయకపోయినా అలసట రావడం, దాహం ఎక్కువగా వేయడం, అనవసరంగా దాహం వేయడము, చిరాకు రావడం, అలసట, ఏం పని చేయకపోయినా అలసట రావడం, ఇవన్నీ కూడా సూచనలు మనకి. జుట్టు ఊడిపోయి పలచబడడం, ఉన్నట్టుండి ఇన్ని రోజుల నుంచి బాగుండి జుట్టు ఉన్నట్టుండి ఊడిపోవడము, ఇదంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయని సూచనలు. పుట్టకపోవడం, లేడీస్ కి పీరియడ్స్ ఎందుకు పెళ్ళయి 1 year అయిపో 1 year లోనే పిల్లలు అవ్వలేదంటే ఖచ్చితంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే. సక్రమంగా రాకపోవడం, చూపు, దానికి ఏంటి మనం చూసుకోవడం అంటే ఈ యొక్క మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది రెగ్యులర్ గా లేకపోతే మనము హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉందని కూడా మన సూచన. మందగించడం, ఇవన్నీ కూడా హార్మోన్ మందగిస్తుంది అనుకోండి, మనం ఏమనుకుంటాం, టీవీ చూడడం వల్ల, ఎక్కువ ఈ యొక్క మొబైల్ చూడడం వల్ల అనుకుంటూ ఉంటాం, కానీ ఇది ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ సూచిక. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కలిగే అవకాశాలున్నాయి. ఇలాంటివి ఏర్పడితే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడడానికి కొన్ని ఇవి సూచనలు. మరి కారణాలు ఏంటి, అసలు దేని వల్ల ఇది జరుగుతుంది? రూట్ కాజ్ ఉన్నాయి. అవి ఏంటంటే సరైన పోషకాలతో కూడిన ఆహారం, సరైన పోషకాలు లేని ఆహారం. మెయిన్ రీజన్ ఎక్కడ వచ్చి ఆగింది? లైఫ్ స్టైల్ అక్కడైతే మళ్ళీ వచ్చి ఆగింది
ఫుడ్ దగ్గరే ఆగింది చూడండి. ఇక్కడ ఏమున్నాయండి, మనం తీసుకున్న రైస్ కానీ, ఇడ్లీలు కానీ, దోశ కానీ, మనం మార్నింగ్ 2 టైమ్స్ తిన్నాం కదా, ఏదైనా ఫుడ్ మనకి ఇక్కడ ఉందా చూడండి ఒకసారి. ఇది కావాలా మన శరీరానికి, ఆర్గాన్స్కి మనకు అవసరమైన ఫుడ్ ఇది అనమాట. ఇది అవసరమైన ఫుడ్ తీసుకోవాలి. తీసుకోకపోవడం, ఇది పోషకాలు ఉన్న ఆహారం. ఇప్పుడు మనం మెన్స్ట్రుయేషన్ సైకిల్ మన ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు నేచర్ పెట్టింది, మన ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. ఏమైనా పండుగలు వస్తున్నాయంటే పోస్ట్పోన్మెంట్, మరి ముందు ఏదన్నా మనము గుళ్ళోకి వెళ్ళాలంటే ముందే రావడానికి పిల్స్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దని చెప్పి పిల్స్ వాడము, ఇవన్నీ కూడా ఇవే. ఇంకా ఇవి కూడా ఈ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మనం ఆపినట్టే. గర్భం రాకుండా ఉండడానికి పిల్స్ వేసుకోవడం, అయోడిన్ లోపం, ఎక్కువగా కాలుష్యం బారిన పడడం, అన్నిటికన్నా ముఖ్యంగా మొత్తం ఎండోక్రిన్ సిస్టమ్ని దెబ్బతీసేటువంటి ఎండోక్రిన్ సిస్టమ్ అంటే మొత్తం హార్మోన్ సిస్టమ్ మొత్తం దెబ్బతీస్తుందంట ఈ పోషకాలు లేని ఆహారము, ఇది ఈ యొక్క పిల్స్ వాడడం, ఇవన్నీ కూడా. రసాయనిక ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. రసాయనిక ఎరువులు వేసి పండించిన ఫుడ్ తినడం వల్ల ఈ యొక్క హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయంట. తినడం, ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడడానికి గల కారణాలే. ఇవి కారణాలు. మరి ఏమైనా మార్చగలుగుతామా? మన చేతిలో ఉందా అంటే ఏమీ లేదు. ఫుడ్ అయ్యి మరి కొంత ఉంది, మనం కొంత చేంజ్ చేసుకుని మన చేతిలో ఉందంట. అదేంటో మనం చూద్దాం. అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ జాగ్రత్త ఫోకస్ మన ఆరోగ్యం పైన, మన ఫుడ్ పైన, ఇన్పుట్ అవుట్పుట్ పైన ఫోకస్ చేయాలి. హార్మోన్స్ సక్రమంగా పనిచేసేలా చేయవచ్చు. ఎక్కువగా స్ట్రెస్ హార్మోన్స్ సక్రమంగా పనిచేసేలా మనం చేయవచ్చు అంట. ఎలా అంటే స్ట్రెస్ లేకుండా ఉండడం. సార్ చెప్తుంటారు మెడిటేషన్ అనేది ఎవ్రీడే మనం ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండడం, మనం అది అలవాటు చేసుకోవాలి. గురి కాకుండా ప్రశాంతంగా ఉండడం, ప్రతిరోజు వ్యాయామం కానీ, యోగా, ధ్యానం. మళ్ళీ ఎక్కడ వచ్చింది వ్యాయామం, యోగా? చూడండి, మన రుచులు పెట్టింది మళ్ళీ స్టార్టింగ్ లో వచ్చి ఆగింది. వంటివి చేయడం, మెడిటేషన్, యోగా, ధ్యానం. అలాగే ఫుడ్స్ ని తగ్గించడం, ప్యాకేజ్ ఫుడ్ ఇవన్నీ కూడా తగ్గించడం. వేడి వేడి ఆహార పదార్థాలు, ఈ యొక్క ప్లాస్టిక్ పదార్థాలు ఉన్న ఫుడ్ తినకపోవడం. వేడి ఆహార పదార్థాలు కానీ, పానీయాలు కానీ ప్లాస్టిక్ వాటిలో కాకుండా గ్లాస్ తో చేసిన వాటిని ఉపయోగించడం. గ్లాసు సంబంధించి కంటైనర్స్ అవి వాడడం, గ్లాస్ సంబంధించి ఐటమ్స్. త్వరగా పండడం కోసం పళ్ళు, కూర అంటే న్యాచురల్ ఫ్రూట్స్ తినాలన్నమాట. ఇవన్నీ కూడా బయట దొరికే ఈ అంత ఫ్రూట్స్ అన్నీ కూడా త్వరగా పండడానికి అవన్నీ కూడా చల్లడం జరుగుతుంది. ఆ ఫుడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందంట. కూరగాయల మీద పెస్టిసైడ్స్ వాడిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం, షుగర్ న్యాచురల్ ఫుడ్ కావాలి, తక్కువగా తీసుకోవడం, షుగర్ తక్కువ తీసుకోవాలి, బాడీ వెయిట్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం, పోషకాలతో కూడిన బాడీ కంట మన ఒక ఫ్రూట్స్ ఇవన్నిట్లలో ఉన్న మామూలు షుగరే సరిపోతుందంట. అసలు కూరగాయలు ఇవన్నీ సాల్ట్ అదే సరిపోతుందంట. ఎక్సెస్ మనం తీసుకుంటున్నాం. ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు ఉదయం ఇలాంటి కొంతసేపు పురుగు మందులు కొట్టని ఒక ఆహారం తీసుకోవాలంట. ఇక్కడ ఏమున్నాయండి, కూరగాయలు ఉన్నాయి. మెయింటైన్ చేయడం, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, పోషకాలతో కూడిన ఆహారం, ఫ్రూట్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇవి పురుగు మందులు కొట్టని తీసుకోవడం. ప్రతిరోజు ఉదయం కొంతసేపు ఎండలో నిల్చోండి. ఎండలో నిల్చుంటే కూడా డి విటమిన్ రిలీజ్ అయ్యి హార్మోన్స్ అన్ని కూడా సెట్ అవ్వడానికి ఇది సపోర్ట్ చేస్తాయంట. వల్ల డి విటమిన్ అందుతుంది. ఇవన్నీ కూడా మన శరీరంలో హార్మోన్స్ అన్ని సరిగ్గా రిలీజ్ అయ్యేలా చేస్తాయి. ఈ హార్మోన్స్ అన్ని బ్యాలెన్సింగ్ గా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అన్ని బ్యాలెన్సింగ్ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామంట. మన లోపల అవయవాలన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం అంత కష్టపడుతున్న ఇవన్నీ సిగ్నలింగ్ వ్యవస్థ ఇదంతా కూడా అంత కష్టపడుతుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఎప్పుడు మనకన్నా రెస్ట్ ఉంటుందేమో కానీ ఆర్గన్స్కి అయితే రెస్ట్ ఉండదు, ఈ హార్మోన్స్కి అయితే రెస్ట్ ఉండదు, సిగ్నలింగ్ వ్యవస్థ రెస్ట్ ఉండదు. ఇవన్నీ కూడా మరి అంత వ్యవస్థ లోపల జరుగుతుంది. మన చేతిలో ఉన్న కొంత దానికి సపోర్ట్ చేస్తే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం కదా. ఇప్పుడు వాటికి సహకరించడం మన కనీస బాధ్యత. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ ఒకసారి ఈ వీడియోకి హార్ట్ ఇద్దామండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మొత్తం సర్క్యులర్ సిస్టమే డ్యామేజ్ అవుతుంది అనమాట కదా. మరి దానికి ఉపయోగపడే ఫుడ్ మన యొక్క లేడీకి సంబంధించి ఐకేర్ రూపంలో మనకు ఉండడం జరిగింది. 4 రకాల ప్రధాన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా అద్భుతంగా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కర్క్యూమిన్, రెండోది వచ్చేసి ఏంటంటే బాస్వెలియా సెరెక్టా, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వలేరియన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే శతావరి. నోట్ చేసుకుందామండి.
మన యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కోసము సిఏ అంజర్ సార్ ఒక తల్లి కోసం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ఎంత కష్టపడి రిలీజ్ చేశారంటే, ఇంత ఇబ్బంది ఇంత జరిగిపోతుంది అయ్యో అనే ఒక క్రమంలోనే ఆల్రెడీ మన కోసం ఒక తండ్రి మన పిల్లలకి ముందే డిజైన్ చేసి పెట్టినట్టుగా మనకి సిఏ అంజర్ సార్ మన కోసం డిజైన్ చేసి పెట్టడం జరిగింది. అదే ఐ కేర్ రూపంలో. మరి ఐ కేర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం దాని గురించి మనం తెలుసుకుందామా మరి? కుటుంబానికి చెందిన మూలిక. ఈ మొక్క 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్క ఒక వలేరియన్ అన్నమాట. ఇప్పుడు హార్మోన్స్ అన్ని కూడా స్ట్రెస్కి ఇవన్నిటికి సంబంధించింది కదా, అవునా కదా? స్ట్రెస్ వల్లనే ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల స్ట్రెస్ అవుతుంది, దాని వల్లనే ఇవన్నీ ఇబ్బందులు జరుగుతుంది మెయిన్ కారణము. మరి యాంటీ స్ట్రెస్ కింద మన ఐ కేర్లో ఈ యొక్క వలేరియాని బ్లెండ్ చేయడం జరిగింది. యొక్క పువ్వులు గంట ఆకారంలో ఉంటాయి. ఈ మూలిక అనేక రకమైన ఔషధ విలువలను కలిగి ఉంటుంది. పురాతన కాలంలో జటామాన్సి పొడిని ప్రధానంగా చర్మ సంరక్షణకి మరియు గర్భాశయ సమస్యల చికిత్సలో ఉపయోగించేవారట. ఈ ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి ఉండే సమస్యే. ఒత్తిడి వలన కలిగే వ్యాధులు కూడా అధికమే. ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి సహాయకారిగా ఉంటుంది జటామాన్సి. జటామాన్సి అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పరోక్షంగా జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఒత్తిడి అనేది మెదడు యొక్క పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. జటామాన్సి యొక్క ఉపశమన ప్రభావాలు మెరుగైన నిద్రను కూడా ప్రోత్సహిస్తాయి. దీంట్లో ఫ్రీ రాడికల్స్ తో పోరాడే మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుండి మెదడు యొక్క కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడులో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా జ్ఞాపక శక్తితో పాటు మెదడు యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. జటామాన్సి మానసిక స్థితిని మెరుగుపరచడానికి అవసరమైన మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి మన చేతిలో ఉన్నాయని చెప్పారు కదా, స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా, మనకు కావాల్సిన పోషకాహారం కూడా అందులో, మన ఆక్సిజన్ ఒత్తిడిని తట్టుకునే ఒక శక్తిని కూడా అందులో ఉంచడం జరిగింది. అంటే కణానికి కావాల్సిన పోషణ, శోషణ, చికిత్స అందించేది కూడా ఇందులో ఉండడం జరిగింది. చూడండి ఎంత అమృతమైన. సెరోటోనిన్, డోపమైన్ మరియు నోర్పైన్ఫ్రైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. నిజానికి నిద్రలేమి సమస్యతో ఎన్నో రకాల వ్యాధులు కలుగుతుంటాయి. అటువంటి సమస్యలను దూరంగా ఉంచాలంటే నిద్ర అనేది చాలా కీలకమైనది. మనస్సును ఈ యొక్క మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులేట్ అవ్వడానికి కూడా ఈ స్ట్రెస్ అనేది ప్రధానమైన కారణం అన్నమాట. బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగకారిగా ఉంటుందన్నమాట. అలాగే హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రక్రియ. శాంతపరచడం మరియు ఆందోళనను తగ్గించడం ద్వారా జటామాన్సి నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా నిద్ర సమస్యలు దూరమవుతాయి. పెరుగుతున్న కాలుష్యంతో పాటు దాని ప్రభావం కూడా చర్మ సమస్యలపై అధికంగానే ఉంటుంది. అటువంటి చర్మ సమస్యల చికిత్సకి కూడా జటామాన్సి ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేసి శతావరి అన్నమాట. శతావరి ప్రకృతి మానవాళిని ఇందులో ఇప్పుడు లేడీస్ కి ప్రధానమైన హార్మోన్స్ అని చెప్పాం కదా, ఈస్ట్రోజెన్, ఇంకోటి ప్రొజెస్టిన్ హార్మోన్ అని చెప్పాం కదా. ఇవి రెండు దీంట్లో ఉంటాయి. అలాగే దీంతో పాటు ఫోలిక్ యాసిడ్, దీంతో పాటు కాల్షియం, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మహిళలకు చాలా ప్రధానమైనవి అనమాట. ఇవి న్యాచురల్ గా ఈ ఒక్క ముక్కలో ఉంటాయండి. అది అదృష్టం. శతాయుష్మాన్ భవ అంటూ దీవిస్తూ అందించిన అద్భుతమైన ఔషధ మూలిక ఇది. శతావరిని 1799లోనే ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తించారు. 100 రోగాలను నయం చేసేది అని శతావరికి ఆయుర్వేదంలో పేరుంది. ఏమన్నారండి? 100 ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసేది అని అన్నారు. అందుకనే దాని పేరు అనేది శతావరి. స్త్రీల సమస్యలను తగ్గించే దివ్యౌషధంగా శతావరికి పేరు. స్త్రీలకు సంబంధించి దివ్యౌషధం. సమతుల్యతను కాపాడటంలోనూ ఏమన్నారు? సమతుల్యాన్ని, హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడంలో, బ్యాలెన్సింగ్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుంది. పాలింతల్లో పాలు పుష్కలంగా పడడానికి, మెనోపాజ్ పాలు రావట్లేదంటే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే, ప్రొడక్టివ్ హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదంటే అంతేనా? సమస్యలను నివారించడంలో నెలసరి కరెక్ట్ రావట్లేదంటే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే, ఓవర్ బ్లీడింగ్ ఉందంటే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే, వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే, స్ట్రెస్ అవుతున్నారంటే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే, బ్లడ్ తక్కువ ఉందంటే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే. శతావరి బాగా పనిచేస్తుంది.
గర్భధారణకు కూడా ఇది తోడ్పడుతుంది. గర్భధారణకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. హ్యాపీ ఎగ్ రిలీజ్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి, లోపల శివుని డెవలప్మెంట్ చేయడానికి కూడా, గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదే అన్నమాట, ప్రొజెస్టరాన్ హార్మోనే కావాలి లోపల బిడ్డ యొక్క గ్రోత్గా అయినా ప్రెగ్నెన్సీకి అయినా ఇదే కావాలన్నమాట. ఇది ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఈ 3 కావాలన్నమాట. స్త్రీల పాలిటి ఆరోగ్య ప్రదాయినిగా శతావరికి పేరు. స్త్రీల పాటి ఆరోగ్య ప్రదాయిని, ఆరోగ్యంనిచ్చే తల్లి అని చెప్పొచ్చు. శతావరిలో దుంపలాగా ఉండే వేర్లు ఔషధంగా పనిచేస్తాయి. శతావరి అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేయడంలో చక్కగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించడంలో పేరుగాంచిన శతావరి నరాల బలహీనత, మూత్రపిండాల సమస్యలు, దృష్టి సంబంధ సమస్యలు, లైంగిక సమస్యలు, జీర్ణశక్తిని పెంచి ఆకలిని పుట్టించడానికి, విరేచనాలను నియంత్రించడానికి, కీళ్ల నొప్పులకు, గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. శతావరి దుంపల్ని తినటం వల్ల ఆకలి పెరిగి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం కూడా తగ్గుతుంది. ఆడవాళ్ళ సమస్యలకనే కాదు ఇతర సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ సమస్య, ఇది మనం చాలా మందిలో చూసేటువంటి సమస్య. కడుపులో మంట, కడుపులో ఉబ్బరంగా ఉండడం, నోట్లోకి పుల్లటి నీళ్ళు రావడం, ఇలాంటి సమస్య వచ్చినటువంటి వాళ్ళు కూడా శతావరి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా ఘాటైన యాసిడ్. 0.8 pH నుంచి 1.2 pH మధ్యలో మనకి ఆ కాన్సన్ట్రేషన్తో విడుదలవుతూ ఉంటుంది పొట్టంచులమ్మట. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటు ఎలాంటిదంటే, మనం ప్లేట్ మీద మలం అంటుకుపోయినప్పుడు, ఏదన్నా నేలకి అంటుకుపోయి ఊడనప్పుడు దాన్ని విడగొట్టడానికి, వదిలించడానికి యాసిడ్ బాటిల్ తీసుకొచ్చి యాసిడ్ పోస్తాను చూసారా, సేమ్ అంత ఘాటైన యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది. అంత ఘాటైన యాసిడ్ వల్ల మనకు లాభాలు ఏమిటంటే, ఆహారములో క్రిముల్ని ఏమన్నా పొట్టలోకి వస్తే వాటిని చంపేయటానికి, ఆహారములో ఉండే మెతుకులు మొక్కలు లాంటి వాటిని మెల్లగా పిండి పిండి చేసి పూర్తిగా జీర్ణం చేయటానికి ఈ యాసిడ్ అవసరం ఉంటుంది. ఈ యాసిడ్ అనేది తగు మోతాదులో రోజుకి 1.5 లీటర్ల 2 లీటర్లు ఊరటం ఆరోగ్య లక్షణమే. కానీ కొంతమందికి కొన్ని రకాల మందుల కారణంగా, మానసిక ఒత్తిడి కారణంగా, టీ కాఫీలు ఎక్కువ తాగటం కారణం ఏముంది అండి, ఎక్కువ ఒత్తిడి, మెడికేషన్లు ఎక్కువ ఉండడము, ఎక్కువ టీ కాఫీలు వాడడము, అంటే షుగర్స్ ఎక్కువ ఉంటాయి కదా అందులో, దానివల్ల ఇది ఎక్కువ విడుదలవుతుంది. ఈ విడుదలవడం వల్ల ఇంకా చాలా రకాల పెయిన్స్, అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. కోపం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రీజన్స్ తో చూడండి, మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది అవసరానికి మించి. అంటే 2 లీటర్ల బదులు 3 లీటర్లు, 3.5 లీటర్లు కూడా కొంతమందికి ఎక్కువ రిలీజ్ అవుతుంది. అంత ఎక్కువ యాసిడ్ రిలీజ్ అయ్యేసరికి పొట్ట అంచులు అంత యాసిడ్ ఘాటుకి ఇరిటేట్ అయి తట్టుకోలేవు. దీనివల్ల అల్సర్స్ లాంటి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని మంట పుట్టడం, కాస్త యాసిడ్ వల్ల పొట్టలో కాస్త గడిబిడిగా ఉండటం అసౌకర్యంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఉత్పత్తి తగ్గటానికి రకరకాలుగా యాంటాసిడ్స్, రకరకాలుగా కొన్ని టానిక్లేవో తాగుతూ ఉంటారు. మరి న్యాచురల్గా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడక్షన్ తగ్గించి రెగ్యులేట్ చేయటానికి ఏమన్నా ఉంటాయని ఆలోచిస్తే సైంటిఫిక్గా శతావరి పౌడర్ అనేది బాగా కంట్రోల్ చేస్తున్నది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఇది చెప్తాను చూడండి, యాంటాసిడ్స్ ఉంటాయి కదండి, యాంటాసిడ్లో అల్యూమినియం ఉంటుంది. అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండి, అదే అల్యూమినియం అనమాట. అది యాంటాసిడ్స్ వేసుకుంటారు కదా, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వాడిన తర్వాత తేల్చింది ఏంటంటే లోపల మొత్తం అల్యూమినియం అంతా పేరుకుపోయింది అనమాట. తర్వాత ఆపరేషన్ ద్వారా తొలగించడం జరిగింది. అది మాత్రం వినా మార్గం లేదు. అది కాకుండా న్యాచురల్గా మనం తగ్గించుకునే విధానమే మనకు శతావరి ద్వారా జరుగుతుంది అనమాట. శతావరి పౌడర్ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ రెగ్యులేట్ చేసేసి పొట్టలో మంటలు, అల్సర్స్ రాకుండా రక్షించి డైజెషన్ యాక్టివేట్ చేయటానికి, డైజెషన్ మళ్ళీ స్టీమ్లైన్ చేయటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నది. యాసిడ్ ఎక్కువయ్యే కొద్దీ ఎంజైమ్స్ యాక్షన్ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ. అందుకని దీనివల్ల ఇరిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని దీన్ని సెట్ చేయాలి. శతావరి పౌడర్ ఇట్లాంటి వాటికి పనికొస్తుందని నిరూపించిన వారు 2005 సంవత్సరంలో మోహన్ లాల్ యూనివర్సిటీ, ఉదయ్పూర్, ఇండియా. ఈ మోహన్ లాల్ యూనివర్సిటీ వారు ఎలుకల పైన పరిశోధన చేశారు.
ఈ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేసి యాసిడ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తూ పొట్టలో వచ్చే ఇరిటేషన్ని సెట్ చేస్తూ డైజెషన్ ఎట్లా స్మూత్గా సాఫీగా జరుగుతూ ఆ ఇండైజెషన్ కూడా తగ్గించి ఎట్లా సెట్ చేస్తున్నది అనేది ఎలుకల మీద వీళ్ళ చేసిన పరిశోధన చక్కగా ప్రూవ్ అయింది. ఒకసారి ఈ వీడియోకి హార్ట్ ఇద్దామండి. సిమ్రన్ నువ్వు షుగర్ లెవెల్స్ వండర్ఫుల్ వీడియో కదండి. ఇలాంటి ఒక వండర్ఫుల్ బెనిఫిట్, చాలా మోర్ బెనిఫిట్స్ ఉన్నాయండి. శతావరి గురించి మీరు సెర్చ్ చేస్తే చాలా మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే లేడీస్కి ఏంటి అంటే లేడీస్కి వచ్చేసి ఏంటి అంటే క్యాన్సర్ అనేది కామన్ ప్రాబ్లం అనమాట. ఎందుకు వస్తుంది అసలు క్యాన్సర్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మహిళలు ఒక 35 years అయినా మినిమం మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఉంటారంట. ఇదివరకు మన నానమ్మ అమ్మ వాళ్ళు వాడింది మనం వాడట్లేదు. ఈరోజు నాప్కిన్స్ వాడుతున్నాం. అవేంటి అంటే కార్సియోజెనిక్, అవి వాడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం లేడీస్కి 100% ఉంది. మరి యాంటీ క్యాన్సర్ కోసం మన ఇండస్ వివా కంపెనీ మన ఐకేర్లో పెట్టడం జరిగింది ఈ యొక్క కర్క్యూమిన్ని. దాని గురించి రీసెంట్గా ఈ నివేదిక లాస్ట్ ఇయర్ ఎన్టీవీ న్యూస్ వచ్చింది. కానీ మన కంపెనీ ఎప్పుడో రీసెర్చ్ చేసి మనకి 3.5 years పైన అయింది మనకు ఐకేర్ వచ్చి. సిసిఎంబి శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ శాస్త్రజ్ఞులు దీన్ని పరిశోధించి ఇది యాంటీ క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. చూడండి, అద్భుతం ముందే గుర్తించింది వివా. అందుకని ఒక్కసారి అడ్వాన్స్లో ఉన్నందుకు మన కంపెనీకి ఒకసారి హార్ట్ ఇద్దామా. సాయంతో అభివృద్ధి చేశారు. సిసిఎంబికి చెందిన డాక్టర్ లేఖా దినేష్ కుమార్ సమర్థంగా తగ్గించే RNAi క్యాన్సర్ కణితులను సమర్థంగా తగ్గించే క్యాన్సర్ కణితులు అంటే ట్యూమర్స్ అంటారు వీటిని. RNAi చికిత్సను సిసిఎంబి శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. పసుపులోని కర్క్యూమిన్ అంటే ఒక 100 కిలోల పసుపు ఉంది అనుకోండి, నాణ్యమైన పసుపు, దాంట్లో 5% మాత్రమే వస్తుంది అన్నమాట. కర్క్యూమిన్ మెయిన్ కెమికల్ బాండ్ అనమాట. మూలిక మెయిన్గా ఉండే ఫైనెస్ట్ పదార్థం అనమాట, అది కెమికల్. సిసిఎంబికి చెందిన డాక్టర్ లేఖా దినేష్ కుమార్ ఆమె బృందం ఈ ఘనత సాధించారు. CSIR NCLలోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో RNAi మాలిక్యూల్స్ ను ఎన్కాప్సులేట్ చేసి నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేశారు. సాధారణంగా క్యాన్సర్ బాధితులకు ఔషధాలను ఇస్తారు, కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ ఔషధాలు ఇస్తారు, రేడియేషన్, కీమో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమున్నాయి, దుష్ప్రభావాలు ఉన్నాయి, అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటికి బదులుగా RNAi అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో క్యాన్సర్ కు చికిత్స విధానాలను కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా దృష్టి సారించారు. అయితే RNAi మాలిక్యూల్స్ ను సురక్షితంగా అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతిపెద్ద సమస్య. ఆ ఎన్కాప్సులేషన్ సవాల్ను లేఖా బృందం నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో రొమ్ము క్యాన్సర్ల కణితులను సమర్థంగా తగ్గించగలదని ఎలుకలపై ప్రయోగాల్లో నిరూపితమైనట్టు తెలిపారు. క్యాన్సర్ హార్మోన్ సింబియాన్స్ వల్ల ఏమవుతుందంటే రొమ్ముల్లో పెయిన్ రావడము, గడ్డలు రావడం జరుగుతాయన్నమాట. అవి గమనిస్తూ ఉండాలి. అది తర్వాత గడ్డలుగా మారి తర్వాత క్యాన్సర్ రూపంలో మారుతుందన్నమాట. ఆ ఒక ట్యూమర్స్ ను కూడా కరిగించే కెపాసిటీ ఒక కర్క్యూమిన్ లో ఉందని ఎన్నో నిరూపణలు నిర్ధారితం అయ్యాయి. నిరోధక, వాపు నిరోధక గుణాలు కలిగిన కర్క్యూమిన్ ను RNAi తో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, వాపు, నొప్పి, పెద్దపేగు రొమ్ము క్యాన్సర్ కణితులు తగ్గుతున్నట్టు లేఖ వెల్లడించారు. నానో స్కేల్ జర్నల్లో వీరి పరిశోధన ఫలితాలు ప్రచురితం. దేని క్యాన్సర్ వచ్చినా బయటపడతామేమో కానీ పేగు సంబంధించి మాత్రం మహా డేంజర్ అన్నమాట. దానికి సంబంధించి ఆపరేషన్ జరిగితే బతికిన వాళ్ళు ఎవరు లేరండి. అవిటిని కూడా నిర్ధారించే, దాన్ని కూడా నయం చేయగలదని చెప్పి ఎన్నో నిరూపణలు ఉన్నాయని చెప్తున్నారు. మరి మహిళలకు ఎంత ఉపయోగం అంటే లేడీస్కి ఒక ఐకేర్ అనేది ఒక అమృతం అని చెప్పొచ్చు. దానికోసం వండర్ఫుల్ యాడ్ అండి. ఎలా ఉండింది ఈ రోజు? లుక్ మిసెస్ రవి, హార్మోన్స్ మార్పు వల్ల 35 సంవత్సరాలు నిండిన ఆడవారిలో స్ట్రెస్ అనేది న్యాచురల్ గా మన హార్మోన్స్ అనేది ఒక 35 years తర్వాత, ఇప్పుడు తీసుకున్న ఫుడ్ కారణంగా 35 years తర్వాత కొంచెం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది మొత్తం హార్మోన్స్ అనేది తగ్గడం అనేది మెనోపాజ్ స్టేజ్ వరకు జరుగుతుంది అనమాట. సాధారణం. టేక్ కేర్.
ఐ కేర్. ఆడవారి ఆరోగ్యానికి ప్రకృతి మాత మనకి ఆయుర్వేదం ద్వారా ఇచ్చిన గొప్ప బహుమతి. ఐ ప్రకృతి మాత అందించిన గొప్ప బహుమతి అదే ఐకేర్, అమృత సమానమైంది. కేర్ ఫ్రమ్ ఇండస్ విత్. ఒకసారి హార్ట్ ఇద్దామండి మన కంపెనీకి. మనసంతా తెల్లనిది. కంపెనీ మన ఐకేర్లో ఉన్న 4 ప్రధాన ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఐకేర్ అనేది మన మహిళలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ప్రతి అమ్మకి ఐకేర్ని పంచుదామా? మరి చెల్లికి, అక్కకి, భార్యకి ఈ యొక్క సమాచారం అనేది ప్రతి ఒక్క మహిళకి తెలియాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సమాచారం తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన హరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓటీ సార్. ఎస్, ఒకసారి మేడంకి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఈరోజు మన 250కి 500కి మరొకసారి ఇవన్నీ మీరు విని ఉన్నారు కాబట్టి 250కి 500కి 1000కి వచ్చారు. కానీ వింటున్న కొద్దీ ఆ అనుభవం, పాత అనుభవం ఏం చెప్తుందంటే కొత్తగా నేను ఇంకెట్లా చెప్పాలి, వేరే వాళ్ళకి ఎలా పరిచయం చేయాలనేది ఆ సీనియారిటీ మనకి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వింటున్నాను, ఇంకా నేను ఎలా చెప్పాలి ఏంటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మేడం చాలా క్రిస్టల్ క్లియర్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది. మేడం వాళ్ళు రిటైల్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది ఐకేర్? 100% ఉపయోగపడుతుంది సార్. అంత బెనిఫిట్స్ ఉన్నాయా? మీరు అది చూసారా? ఉన్నాయి సార్, రిపోర్ట్స్ ఆధారంగా 100% ఉన్నాయి సార్. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడంలో వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది మనకు ఐకేర్. చాలా ఉన్నాయి సార్. మన ఒక 13 ఇయర్స్ అమ్మాయికే ఓవర్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది సార్. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురికి ఓవర్ బ్లీడింగ్ స్టార్ట్ అయితే తనకి ఐకేర్ ఇవ్వడం జరిగింది సార్. ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యి ఈరోజు చాలా హెల్దీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి. నూర్ బాషా సార్ వల్ల పాపకి పీసీఓడి ప్రాబ్లం వల్ల తనకి పిల్లలు అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల మనం ఐకేర్ని సజెషన్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ట్విన్స్ ఆడపిల్లలు ఇద్దరు అవ్వడం జరిగింది. సో అంతే, అందరికీ అవసరం ఉన్న ప్రోడక్ట్ని మనం పరిచయం చేస్తున్నాం. ఎస్ సార్, ఓకే. అత్యవసరం. సో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అంత 30 ml మనం తీసుకోవడం వల్ల బాడీ చాలా హీల్ అవుతుంది, శుభ్రం అయిపోతుంటుంది. అది హార్మోన్ బ్యాలెన్స్ కోసం ఉపయోగపడుతుంది, అంతే కదా? ఎస్ సార్. సో నేను మన వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే, జస్ట్ ఇందులో అన్ని మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, ఆ వీడియో చెప్పినట్టు మనం చెప్పకపోవచ్చు, కానీ మనకు గుర్తున్న 2-3 మాటల్ని, సైంటిఫిక్ మాటల్ని ఒకసారి షేర్ చేసి టైం తీసుకోవడంలో నేర్పు చూపించాలని అంటున్నాను నేను. 100% రైట్ సార్. ఒక దగ్గర ఆ ఎడ్యుకేషన్కి ఇద్దరు కూర్చోవడం, తను అవసరమైతే ఆ ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఓకే, ఇంట్లో పెద్ద అమ్మాయిలు ఉంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి, మరి ఆ సీనియర్కి ఉంది కదా, ఇప్పుడు లావణి గారు ఉన్నారు, ఆ సీనియర్కి ఉంది, ఎక్స్పర్ట్ అయ్యారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడియో వింటూ ఉంటారు, వేరే వాళ్ళకి చూపిస్తూ ఉంటారు, మీరు ఇది చూడండి ఇది చూడండి అని, ఇట్లా మా ప్రోడక్ట్ గురించి చెప్తారు అని. ఓకే, అవునా, ఏం ప్రోడక్ట్ ఏంటి అని కూడా వాళ్ళు కూడా పక్కన ఉన్న వాళ్ళు చూస్తారు. ఓకే, సో ఒకసారి ఆలోచించండి, అంటే ఇటు చూడండి, దీని మీద ఫోకస్ చేయండి అని అంటే వాళ్ళు టైం తీసుకున్నట్టే కదా, కాకపోతే 5 నిమిషాలు 10 నిమిషాలు. ఓకే, ఆ 10 నిమిషాలు గనక మీరు కనీసం వాళ్ళని అంత క్లోజ్ అయితే, రేపు నేను కాల్ చేస్తాను, లేకపోతే నేను మీ ఇంటికి వస్తాను, మీరు నాకు ఒక వెల్నెస్ అవేర్నెస్ సెషన్కి టైం ఇవ్వండి, ఒక అర్ధగంట అంటే టైం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఫోన్లో చెప్పేది అందరు వింటున్నారా? ఇది జాగ్రత్తగా. నేను ఆల్రెడీ 250 అయిపోయింది సార్, 500 అంటే మీరు కాదు, మీ టీం కొంతమంది రిటైల్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర జాగ్రత్త తీసుకోవాలి. అందుకే ఈ 250 ఎడ్యుకేషన్. మీరు వెంటనే దానికి సంబంధించిన టైం ఇవ్వడము. ఇప్పుడు నాతో మాట్లాడి నేను సార్ ఏంటి సార్ ఆ పల్స్ అని అన్నప్పుడు, వితౌట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను చెప్పేయకుండా, నాకు ఉన్నటువంటిది మొత్తం చెప్పకుండా, విత్ వీడియో ప్రెజెంటేషన్ ఎవరైతే చేస్తారో మన సీనియర్, అక్కడికి తీసుకొచ్చుకోవడం అనేది ఫస్ట్ సక్సెస్. సరేనా? ఇకపోతే డైట్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మేడం గారు కూడా ఎటువంటి డైట్ ప్లాన్ తీసుకోవాలి, మన ఐకేర్ కొంతమందికి అయితే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఓవర్ పెయిన్, బ్లీడింగ్, బ్లడ్ సరిపోకపోవడం, ఇలాంటి ఎన్ని సమస్యలు, గొప్ప సమస్యలు అక్కడ అందరి దగ్గర. వాళ్ళకి తొందరగా రిజల్ట్ రావాలి, ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు
కొంతమంది ఏమో ప్రివెన్షన్ మంచిదన్నారు కదా అని తీసుకుంటారు. కొంతమంది ఏమో ఎక్కువ మంది రిజల్ట్ కోసం తీసుకుంటారు. వాళ్ళకి ఏదో పెయిన్ ఉంటుంది. వాళ్ళకి తప్పనిసరిగా వి నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దేని గురించి, అబౌట్ ఫుడ్ స్టైల్ గురించి. సరేనా? ఇది ఇది కొంచెం నేను ఫార్వర్డ్ చేస్తాను, వినండి. నా హృదయపూర్వక నమస్కారములు. స్త్రీలలో హార్మోన్ సమస్యలు బాగా ఎక్కువ ఉంటున్నాయి. హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అయిపోయి వీళ్ళకి ఋతుక్రమం సరిగా రాక, పిల్లలు పుట్టక, ఓవరీస్లో వేస్ట్ గ్రోత్ బుడగల్ లాంటివి రావటం కానీ ఇట్లాంటివి అనేకం జరుగుతూ ఉన్నాయి. తద్వారా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ స్త్రీలకు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి హార్మోన్స్, ఏ రకమైన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్గా ఉన్నాయి, బ్యాలెన్స్ అవ్వాలి అంటే వీళ్ళు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మందులు లేకుండా న్యాచురల్గా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. కానీ మనం చెప్పినట్టు అన్ని నియమాలు పూర్తిగా ఆచరించలేకపోయే ఆడవారు కూడా ఉంటారు. కొంతమంది మేము 50% అయితే నాకు కుదురుతుంది అనుకునే, అది నేను చెప్తాను. ఇప్పుడు కొంతమందికి నేను పండ్ల రసాలు ఇట్లాంటివి త్రాగమంటే మాకు డబ్బులు ఇబ్బంది అండి, మేము త్రాగలేమండి, మీరు చెప్పే పండ్లన్నీ మేము కొనుక్కు తినలేమండి, మరి మాకు ఆర్థికమైన ఇబ్బందులు ఉండటం వల్ల అన్నీ ఫాలో అవ్వలేకపోతున్నాం అంటారు. మరి అలాంటి వారు చీప్ అండ్ బెస్ట్గా మరి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే సాయంకాలం ఆహారం ఎట్లా ఉండాలి, ఉదయం ఆహారం ఎట్లా ఉండాలి నేను చెప్తాను. ఇప్పుడు యాపిల్ తాగాలంటే 50-60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు అయిపోతుంది ఒక గ్లాస్ జ్యూస్ పెద్దది తాగాలంటే. కాబట్టి అది మానేసేసేయండి. డైరెక్ట్గా మీరు డిన్నర్లో ఉడికిన ఆహారాలు, మనకు డబ్బులు లేవని మీరు అన్నము తినేయకుండా, మరి అన్నానికి వైట్ రైస్ ఇట్లాంటి వాటిలో పోషకాలు ఉండవు. పాలిష్ పట్టకుండా ముడిబింది తిన్నా పెద్ద ఎక్కువ పోషకాలు ఉండవు. కాబట్టి అట్లాంటి ఉడికిన ఆహారాలు మానేసేసి న్యాచురల్ ఫుడ్ తినండి. మీకు తక్కువలో హార్మోన్ జీవితాంతము నోరు కట్టుకోమని కాదు, వాళ్ళు ఒక 3 months కనుక యాక్చువల్లీ ఇది వింటే అసలు ఏంటి జీవితాంతం బంద్ చేయాలనే బెంగ వస్తుంది వాళ్ళకి. లేదండి, మీరు ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నారు, చాలా ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు కాబట్టి హాస్పిటల్లో ఆ మెడిసిన్లు మాత్రం వేస్తే కిడ్నీలకు ఎఫెక్ట్, కాలేయానికి ఎఫెక్ట్, ఇది. కాబట్టి మీరు కొన్ని రోజులు ఈ ఐకేర్ వాడుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ టైంలో మాత్రం ఆ 3 months మెయింటైన్ చేయండి, మీకే రిపోర్ట్ కనపడుతుంది అని చెప్పాలి. ప్రొడ్యూస్ చేసే చీప్ అండ్ బెస్ట్ డైట్ నేను ఒకటి చెప్తాను. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, పుచ్చగింజల పప్పు, ఈ 3 చవకాయన విత్తనాలు. 25 రూపాయలు అయిపోతున్నాయి. మరి మీకు దానికి డబ్బులు వచ్చినప్పుడు 25 రూపాయలు పెడితే చక్కగా 2 రోజులు వస్తాయి ఈ విత్తనాలు. పప్పు కొన్ని యాడ్ చేసుకోమని మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, ఇవి ఏం తినాలి మేడం అని అడుగుతారు, ఏం కొనుక్కోమంటారు అని అడుగుతారు కొంతమంది, అంటే కొంచెం ఐడియా. వీటిని అన్నేసి నానబెట్టుకోండి. వెయిట్ తక్కువ ఉన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఉంటే వీటిని ఎక్కువ నానబెట్టుకోండి. వెయిట్ ఎక్కువ ఉన్నవారైతే వీటిని కొంచెం పెట్టుకోండి. ఇవి నానబెట్టుకునే 3 ఎండు విత్తనాలు పొద్దున్న నానబెడితే సాయంకాలానికి 7-8 గంటలు నానబెడితే నానతాయి. 3 ఎండు ఖర్జూరాలు నంచుకు తినండి. ఎక్కువ డబ్బులు ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇది నానబెట్టుకుని పొద్దున్నే తాగడము, సబ్జాలు నానేసుకోవడము, పట్టిక బెల్లం, కండ చక్కెర వేసుకోవడం, ఇలాంటి కొన్ని తెలిసి ఉండాలి మనకి. మినిమం 2, 3, 4 ఎండు అన్నీ కుదరపోయినా ఇలాంటి జామకాయలు, ఒక అరటిపండు, ఇది ఫాలో అయినా ఫాలో అప్ అన్ని పళ్ళు కొనుక్కోవక్కర్లా. జామకాయ, అరటిపండు, 10% మంచి ఆహారం తినట్లు అయిపోతుంది అనమాట. కనీసం ఉదయం పూట తక్కువ ఖర్చులో మీకు కావాలంటే మీరు ఇతర క్యారెట్లు, ఒక్క క్యారెట్ 2 క్యారెట్లు తీసుకోండి. మిగతా బీట్రూట్ ఏం కొనుక్కోపోయినా పర్లేదు. 2 క్యారెట్లు, నాటు టమోటాలు 2-3, ఒక కీరా దోస, నాటు దోసకాయలు, నాటు టమాటా, క్యారెట్ అందరికీ సాధ్యం అవుతుంది. వాళ్ళకి అది చెప్తే కొంచెం మసాలాలు, వాటికి పచ్చళ్ళు, కారాలు, తాలింపులకు దూరం ఉంటారు. అప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే ఈతి బాధ ఉందో, ఫిజికల్ ప్రాబ్లం ఉందో, దాని నుంచి బయటపడతారు తొందరగా. వాళ్ళకు కూడా మనం ఒక వెల్నెస్ కోచ్గా కరెక్ట్ చెప్తాం. ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకోండి. చీప్ అండ్ బెస్ట్లో డబ్బులు ఇబ్బంది, తేనేసుకోవద్దు. ఖర్జూరం కలిపితే తీపి వస్తుంది. ఇబ్బందులతో అన్ని ఆచరించలేని వారి పెసలు, బొబ్బర్లు, శనగలు, ఇవి కూడా 3 చవకాయన విత్తనాలు.
ఏముంది కేజీ 150 రూపాయలు పెడితే వీటిని అంత నానబెట్టుకొని తాలింపు వేసుకొని ఒక పూట డైట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వచ్చేస్తున్నాయి ఇవన్నీ. కేజీ ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ కొనుక్కున్నారంటే ఇప్పుడు అన్నం తింటేనే అని అట్లా పెట్టుకోవద్దు. వాళ్ళకి అది చెప్పాలి. రైస్ని ఒక్క పూటకి, ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటే అసలు తీసేసి ఆ 3 మంత్స్ని కొంచెం వారానికి ఒకసారి అట్లా చేసుకోమని చెప్పాలి. ఓకేనా? తినకపోతే ఇబ్బంది ఏమీ లేదు. దగ్గర దగ్గర మీకు 20 రోజులకు సరిపడా 12 గంటలు కడిగేసి ఆరపెట్టి ఒక అరగంట గంట మొలకలు బాగా పొడవు కట్టుకోండి. 3 రకాల మొలకలు పొడవు కట్టుకుని వారానికి ఒక 2 సార్లు అయినా ఇది చక్కగా ఏదన్నా మీకు చవకలు ఒక్క రకం పండు కడుపు నిండా తినేసేయండి. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా డైట్ ప్లాన్ ని నేను ఎట్లయితే తెలుసుకుంటున్నానో అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఏమనుకుంటాం, అంత ఇంపార్టెంట్ లేదా అనుకుంటాం, కానీ చాలా ఇంపార్టెంట్. అవునా జానయ్య గారు? ఇది డైట్ ప్లాన్ వాళ్ళకి చెప్పడం ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొలకలు తినేసేసి ఇది చాలా ఈజీ పోతాయి అన్నమాట. ఇలాగైనా తినేసి చూడండి, ఒక 3 ప్లేట్లలో ఒక్క ప్లేట్ అయినా ఇట్లా ఉండాలి. సాయంత్రం ప్లేట్ కానీ ఉదయం ప్లేట్ కానీ. మార్నింగ్ ఇట్లా తీసుకుంటే 30-35% మంచి డైట్ ఆహారం మీరు తినండి. మధ్యాహ్నం మీకు ఇష్టమైన ఆహారం అవుతాయి, తద్వారా పీరియడ్స్ కరెక్ట్ అవుతాయి. ఈ డైట్ నేను చెప్పింది ఫాలో అయితే చాలు, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, తద్వారా పీరియడ్స్ కరెక్ట్ అవుతాయి. మెల్లగా ఓవరీస్లో బుడగలు పోతాయి, నిదానంగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ 4-5 నెలలు 6 నెలలు గడిచే కొద్దీ తగ్గటం మొదలెట్టి 7 నెలలు 10 నెలల్లో ఊడిన స్థానంలో వెంట్రుకలు మళ్ళీ రాకుండా ఉంటాయి అన్నమాట. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటానికి ఇది ఒక మంచి డైట్ ప్లాన్. దీంతో పాటు మీరు అధిక బరువు ఉంటే హార్మోన్స్ తొందరగా డిస్టర్బ్ అవుతాయి. అందుకని వెయిట్ తగ్గించుకోవడానికి రోజు 1 గంట నుంచి 2 గంటలు కష్టపడండి. వ్యాయామాలు, ఎక్సర్సైజులు, ఆటలు, సూర్య నమస్కారాలు ఏదైనా చేయండి. 2 గంటలు కష్టపడాలని టార్గెట్ పెట్టుకోండి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, టెన్షన్లు ఎక్కువ ఉన్నా ఒక 8 షేప్ లో తిరగడము, మిద్దె మీద అయినా సరే, ఇంట్లో వరండాలోనైనా సరే, అట్లా కనీసం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. దానికోసం 15 నిమిషాలన్నా కాస్త మెడిటేషన్ అభ్యాసం చేయండి. ఏది జరగనండి, ఏది జరగాల జరుగు. ఫాస్టింగ్ ఒకటి, మెడిటేషన్ ఒకటి, 2 బాగా ఉపయోగపడతాయి. మీకు వెంటనే కంట్రోల్కి వచ్చేస్తుంది. నా ధర్మం నేను నెరవేరుస్తా, పాజిటివ్గా ఆలోచించాలి. చూడండి ఎంత ఇంట్లో వ్యక్తి చెప్పినట్టు చెప్తున్నాడు. ఆయనకు ఒకసారి హార్ట్ ఇవ్వాలి. నేను చాలా వరకు నా ఇంట్లో హాస్పిటల్కి వెళ్లకుండా 90% కాపాడుకోవడానికి ఆయన చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. సరేనా మరి? ఓకే, గుడ్. ఈ డైట్ ప్లాన్ గురించి సార్ మీరు ఒక మాట చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సక్సెస్ లో దాని పార్ట్ ఎంత? ఎస్ సార్. సో ఈ డైట్ ప్లాన్ కనుక చేసుకుని ప్రోడక్ట్ వాడుకుంటే చాలా వాళ్ళలో మార్పులు చాలా ఫాస్ట్గా కనపడుతుంటాయి. సో చాలా మందికి, ఎక్కువ మందికి ఉండేటువంటి మహిళల్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది, పురుషుల వాటర్ సరిగ్గా తాగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా సరిపడా వాటర్ తాగరు మెయిన్గా. అందరూ చెప్తారు తాగానని. ఈ వాటర్ దగ్గర ఏంటంటే డబ్బుల దగ్గర అందరు బాగా లెక్కేసుకుంటారు, కానీ వాటర్ దగ్గర మాత్రం చిన్న గ్లాస్ తాగినా తాగినట్టే, లీటర్ తాగినా తాగినట్టే. అంతే. ఆ వాటర్ తాగానని చెప్తారు జనరల్గా. ఇది ప్లస్ మెయిన్గా స్త్రీలు ఎక్కువ వాటర్ తాగాలి, ఎందుకంటే స్టవ్ దగ్గర ఉంటారు, హైడ్రేట్ అయిపోతుంటాయి. వంట చేసే క్రమంలో హైడ్రేట్ అయిపోతూ ఉంటాయి. వాటర్ వాళ్ళు ఇంకెక్కువ 4 లీటర్స్ అన్న మినిమం తాగాలి. కాబట్టి వాటర్ సరిగ్గా తాగడం ఇట్లాంటిది ఒక్క పూటైనా పెట్టుకుంటే ఏంటంటే, ఎప్పుడైతే ఉప్పు కారం బాడీ లోపలికి వెళ్ళదో ఇంకా మన ప్రోడక్ట్ ఇంకా బాగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ డైట్ ప్లాన్, ఈ వాటర్, ఇది అంతా కూడా ఒక డ్రీమర్ కి చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఏదైనా సాధించాలి అనే వాళ్ళకి ఇంకా ఇదంతా క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ థింకింగ్ రావాలి అంటే ఫుడ్ స్టైల్ కూడా క్వాలిటీగా ఉండాలి. అప్పుడే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే పొట్ట ఫ్రీగా ఉంటుందో, పొట్ట క్లీన్గా నీట్గా ఉంటుందో, అప్పుడు మైండ్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి డైట్ ప్లాన్ డ్రీమర్కే చాలా అవసరం. సో డైట్ ప్లాన్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఒకటే నోరు కట్టుకోవడంగా సరైన ఆహారం తినడం, కంట్రోలింగ్, దాన్ని తగ్గించుకొని మార్చుకుంటే అయిపోద్ది. తగ్గించుకోవడం, మార్చుకోవడం, కానీ సరైనది. ఇంకొకటి రెండోది, అందరు లేట్ నైట్ తింటుంటారు. ఎవరు కూడా 7-7:30 లోపు తినే అలవాటు. మరి సుమ అప్పుడే వస్తుంది అనుకుంటా, బిగ్ బాస్ సుమాలు అట్లేనా? ఆ టైంకే వస్తుందేమో.
ఉమ్, బ్రేక్ఫాస్ట్ తక్కువ తింటారు, లంచ్ తక్కువ తింటారు, డిన్నర్ ఎక్కువ తింటారు. ఉమ్, ఈ డిన్నర్కు సన్లైట్ ఉండదు, అది ఉమ్. అరగదు. మార్నింగ్ లేవడానికి ఇబ్బంది, ప్లస్ అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఈ లేట్ నైట్ డిన్నర్ వల్లనే చాలా ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లమ్స్. ఈ రిజల్ట్ కోసం వాడే వాళ్ళని కొంచెం ఇది చెప్పాలి. ఇప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు 7 లోపు 8 అట్లీస్ట్ 8 లోపలన్నా డిన్నర్ కంప్లీట్ చేసేయాలి, లాక్ చేసేయాలి. అట్లీస్ట్ మినిమం కదా 8 అనేది లాక్ పెట్టుకోవాలి. సార్ అప్పుడు నేను చాలా వాళ్ళకు సార్లు గమనించాను, లేట్ నైట్ తిన్న తర్వాత తెల్లారి ఉండేటువంటి మన యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అన్నీ తేడా ఉంటాయి ప్రతి ఒక్కటి. ఉమ్, యదా అన్ తదా మన్. రైట్ ప్లాన్ దగ్గర సరిగ్గా ఉంటాయి. గుడ్. ఈరోజు మంచి సెషన్. సుజాత మేడం, మీరు ఒక 2 మాటలు అందరూ కూడా. నేను మర్చిపోయాను దీన్ని నేను రాసుకున్నాను మేడం చెప్తూ ఉంటే. మీ డైమండ్ క్రియేషన్ ని ఒక ఎగ్జామ్ గా భావించండి. ఎగ్జామ్ గా. ఓకే, అంటే తొందరగా కంప్లీట్ చేయాలి అనేటువంటిది కాదు, ఆ భయంతో కంప్లీట్ చేసేయాలని కాదు. ఎగ్జామ్ నేర్చుకోవడం, ఎడ్యుకేట్ అవ్వడం, అది సరైన ఎగ్జామ్. ఏమంటారు? ఓకే, మీరు ఒక ఎగ్జామ్ లాగా భావించారా? ఏమన్నా లక్ష్యాలు పెట్టుకున్నారా సుజాత మేడం? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, డైమండ్ క్రియేషన్కి అన్నింటికి ఇప్పుడు మనకి ఆరోగ్యం కావాలి అన్నా మనకు ఆదాయమే కావాలి సార్. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ అంతే. ఇప్పుడు ఒక ఫ్రూట్ కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా కనీసం 10 రూపాయల పాలది కొనుక్కోవాలన్నా కూడా 10 రూపాయలు కావాల్సిందే. అంతే. అది మనం క్రియేట్ అవ్వాలంటే మన ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఉండాలి సార్. ఆ ప్రయత్నాలలోనే మనకి చేస్తున్న కొద్దీ మనకు ఫలితాలు వస్తుంటాయి. ఆ క్రమంలోనే మన డైమండ్, సిల్వర్ క్రియేటర్ అవుతుంటారు, గోల్డ్ క్రియేటర్ అవుతుంటారు. చివరికి మనకు ఛాలెంజ్ అనేక ఏదైతే మనం డ్రీమ్ ఉందో డైమండ్ క్రియేటర్ అని మనం ఖచ్చితంగా క్రియేట్ అవుతాం సార్. ఇవన్నీ అవ్వాలంటే మెయిన్ ఎడ్యుకేషన్ సార్. ఈ రోజున ఇప్పుడు ఒక స్పెషల్గా ఒక ఓన్లీ వీడియోస్, ప్రజెంటేటర్ తక్కువగా మాట్లాడుతూ వీడియోస్ ద్వారా అసలుకి ఎంత చక్కని ఇన్ఫర్మేషన్ అనేది అసలుకి మామూలు ఇన్ఫర్మేషన్ కాదు సార్ ఇది. అసలుకి అంటే ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే అంటే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ నేను ఫేస్ చేశాను. అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యింది సార్ ఈరోజు. అంటే ఒక 50 రకాల హార్మోన్స్ ఉంటాయా? నేను ఏమనుకున్నానంటే ఒకటి రెండు హార్మోన్స్ ఉంటాయేమో, అది కూడా మెన్స్ట్రువల్ సంబంధించింది మాత్రమే ఉంటుందేమో అనుకున్నాను సార్ నేను. కానీ అసలు ఇన్ని రకాల ఒక 50 రకాల హార్మోన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ పిట్యూటరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్. అంటే హెడ్ టు టోస్ వరకు అన్ని అవయవాలకి కావాల్సిన హార్మోన్ దేనికి దానికి సంబంధించింది. అందుకే ఏ ఆర్గాన్ సంబంధించిన ఆర్గాన్ టాబ్లెట్స్ ఇచ్చారని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. అందుకే ఇన్ని రకాల టాబ్లెట్స్ నేను వాడుకున్నానా అంటే రోజుకు ఒక 20 రకాల టాబ్లెట్స్ నేను వాడుకున్నానంటే ఎందుకు ఇన్ని ఇచ్చారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది సార్. అంటే అప్పుడు వాడేవారు. ఎస్ సార్, ఒకప్పుడు ఒక 20 రకాల టాబ్లెట్స్ నేను వాడేదాన్ని సార్. అంటే ఎందుకు అంటే నేను అనుకునేదాన్ని నాకు ఒక సొరియాసిస్ స్కిన్ ఇష్యూ ఉంది, దానికి ఇవన్నిటికీ ఇది మూలమేమో. కానీ అట్లాగా మెనోపాజ్కి వెళ్ళడము, హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్ అవ్వడము, మైగ్రేన్ రావడము, కిడ్నీలో స్టోన్స్ రావడము, మొత్తం ఇప్పుడైతే ప్రజెంట్ ఏది లేదు సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలుకి అబౌట్ మన దీనికి డైట్ ప్లాన్ కూడా ఏమన్నా మీకు అలవాటైందా, మారిందా? ఎస్ సార్, డైట్ ప్లాన్ చేశాను సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా 50% అన్నప్పుడు మంతన సార్ అన్నారు కదా, 50% అన్నా చేయగలుగుతామా అంటే కంప్లీట్గా ఎవరు చేయలేము సార్ వాస్తవానికి. ఇంకా జానే సార్ ఏంటంటే ఎప్పుడు వెంటబడి మరి కొంచెం డైట్ అనేది చెప్తుంటాడు, భయంగానే చెప్తుంటాడు. కాబట్టి ఆ భయంతోనే ఫస్ట్ అయితే నేను డైట్ ప్లాన్ కొంచెం ఎంతో కొంచెం ఏదన్నా తినాలి అన్నా కానీ జానే సార్ గుర్తురావడం ఫస్ట్. అంటే అట్లా డైట్ ప్లాన్ దగ్గరుండి చేయించే వాళ్ళే సీనియర్స్ అంటుంటారు కదా సార్. అట్లా మనకి తెలిసినా మనం వాటి ఫాలో మనకి అవ్వం. ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు Yes, sir. ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు తను చెప్పారు కదా, శనగలు కదా, Yes, sir. కాబూలి శనగలు ఉంటాయి, పెసలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. వాటిని ఉడకబెట్టుకొని Yes. అంత ఆనియన్స్, టమాటాలు అట్లా వేసుకొని చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అంత మజ్జిగ తాగితే ఈవినింగ్ ఫుడ్ అయిపోతుంది. Yes, sir. అమ్మో, తెల్ల బియ్యం తినకపోతే మళ్ళీ రేషన్ కార్డు బియ్యం ఇయ్యరేమో ఇట్లా ఇలాంటి టెన్షన్లన్నీ పెట్టుకోవద్దు. Yes. అది లేకపోతే అసలుకి ఇది లేనట్టు. అది ఒక వన్ ప్లేట్ సరిపోతుంది. ఓకే, మార్నింగ్ జావా ఉంది, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అట్లా ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మన సమాజం మనకి ఏదైతే తయారు చేసి పెట్టిందో దాంట్లోనే తిప్పుతూ ఉంటారు మన కస్టమర్లు, మళ్ళీ రిజల్ట్ కావాలి అని అంటారు కదా, ఇచ్చేది. సో డైట్ ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్. కొన్ని రోజులు 7 to 7 లాగా ఫాలో అవ్వడం, లేకపోతే ఒక 11 డేస్ అట్లా ఫాలో అవ్వడం, లేకపోతే ఒక వీక్లీ వన్స్ ఒక్కసారి ఫాస్టింగ్ అట్లా ఉండడము. కొంచెం ఎప్పుడైనా వెరీ గుడ్. నైట్ లేట్గా ఫంక్షన్కి వెళ్ళి తిన్నప్పుడు ఇంక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అనేది ఓన్లీ విత్ వాటర్తో అట్లా మజ్జిగతో ఉండడం, వెరీ అట్లా కొంచెము చేసుకుంటున్నాను సార్. అది అదే ఈ వీడియోస్ ద్వారానే మరి మీ డైట్ సీక్రెట్స్ చెప్పాలి. మీరు అంత యాక్టివ్గా ఉండి సక్సెస్ అవుతూ ముందుకు వెళ్ళడానికి ఏంటి సీక్రెట్స్ అనేది ఇదే మరి చెప్పాలి. సెలబ్రిటీ నాగార్జున అడుగుతారు ఏం తింటారు మీరు, ఏంది మీ సీక్రెట్ అని అడుగుతారు. కనబడితే వదలరు అసలు. అట్లా మనకు కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఫుడ్ అనేది ఆ డైట్ ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ మీరు ఎట్లా గుర్తిస్తే వాళ్ళకి అలా చెప్తారు. చూడండి, ఒకవేళ ఎక్కడైనా నైట్ లేట్ అయిపోయినా ఫంక్షన్స్కి వెళ్ళినా వెంటనే తెల్లారి చేయడం, ఫాస్టింగ్, లైట్ ఫాస్టింగ్ అనేది చేసుకోవడం, ఇవి ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు దానివల్ల ఇంకొంచెం ఆరోగ్యం అనేది కంట్రోల్ ఉంటుంది. అనారోగ్యం రాకుండా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఐ కేర్ కొనసాగిస్తారా? ఎస్ సార్. ఎస్ సార్. ఐ అంటే కేర్ అప్పుడు ఒక 6 months వరకు కంటిన్యూగా నేను తీసుకున్నాను సార్. ఇప్పుడు ఒక 2 daysకి ఒకసారి, 3 daysకి ఒకసారి అలా తీసుకుంటున్నాను సార్ బైకేర్ అనేది. పిల్లలకి తప్పనిసరిగా ఓట్స్ని, మిల్లెట్స్ని యాడ్ చేయండి, సరేనా, ఫుడ్లో. రైట్ శ్వేత మేడం, మీరు 2026కి ఏమైనా లక్ష్యం పెట్టుకున్నారా? 26 అని, 27 అని అట్లాంటి ఏమన్నా అలవాట్లు ఉన్నాయి మీకు? ఎస్ సార్. ఎస్ సార్. స్టెప్ 1 సార్. స్టెప్ 1 ఖచ్చితంగా నేను అంటే ఒక మినిమం అంటే ఇప్పుడు ఈ ఒక 20 స్టెప్ 1 అనేది నేను కంప్లీట్ చేసుకోవాలని ఛాలెంజ్ పెట్టుకున్నాను సార్. అట్లా ఇప్పుడు రెగ్యులర్గా జిఎస్ఎమ్స్ కూడా డైమండ్ క్రియేటర్స్ ని ఒక 20 మెంబర్స్ ని తయారు చేసుకోవాలి. ఎస్ ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, మరి ఈ ఎడ్యుకేషన్ మీకు ఉపయోగపడుతుందా ఈ వాతావరణంలోకి రావడం? ఎస్ సార్, చాలా సార్. చాలా చాలా ఉపయోగపడుతుంది సార్. ఇది నేర్చుకోవడానికి మీరు అంటారు కదా సార్, టీచింగ్ ట్రైనర్ కావడానికి ఇది చాలా చాలా ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. అంటే నేర్చుకుంటూ నేర్పించడానికి ఈ సబ్జెక్ట్ చాలా అవసరం సార్. యాక్చువల్లీ లావణ్య మేడం చెప్తుంటే మనకు కూడా కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. నా జిఎస్ఎం లో ఈ పాయింట్ చెప్పాలి, నా కస్టమర్ కి చెప్పాలి అని. అదే కదా మనకి ఇంపార్టెంట్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్ ఎడ్యుకేషన్ మేడం. థ్యాంక్ యూ సార్. శ్వేత మేడం, ఒక 2 పాయింట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఈ లివరేజ్ అనేది ఎప్పుడు కొత్త థాటే సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అయితే ఇప్పుడు 250 and 500 కూర్చోబెట్టి చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయినా కూడా వాళ్ళు మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందు సపోర్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళ దగ్గర టైం తీసుకొని సీనియర్స్ తో చెప్పించడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది సార్. అది ఈ 20 కస్టమర్స్ దానికి ఈ ప్రోగ్రామ్ అనేది 100% ఇది సపోర్ట్ అవుతుంది అనేది నా ఉద్దేశం సార్. మేడం, కొన్ని ఇందాక ఈ 5 పాయింట్స్ ఒకసారి రాసుకోండి అందరూ కూడా. ఓకే శ్వేత మేడం, మీరు కూడా అందరూ నోట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ మనం ఇది ఒక ఎగ్జామ్ లాగా భావించడం ప్లస్ ఇది ఎడ్యుకేషన్ వాతావరణంలో ఉండడం వల్ల కలిగే లాభాలు. నెంబర్ 1 పాయింట్, రిటైల్ ఇంకా బాగా చేయగలుగుతాం చాలా ఎఫెక్టివ్గా. మీరు ఎఫెక్టివ్గా రిటైల్ చేయగలిగారంటే వచ్చే కస్టమర్స్ సూపర్ కస్టమర్స్ వస్తారు. మరి నేను కూడా కస్టమర్ని, నా ముందున్న మీరు కూడా కస్టమర్లే, అంతే కదా. సో ఈ ఎడ్యుకేషన్ వాతావరణం ఎంత ఉంటే అంత మంచిది. జస్ట్ వింటున్నా చాలు. రిటైల్ ఇంకా బాగా జరగడానికి. 2వ పాయింట్, రీఆర్డర్స్ రావడానికి. రీఆర్డర్స్ వస్తాయి. 3వది, అదే రిటైల్ ద్వారా జరిగినటువంటి ద్వారా కావచ్చు, మళ్ళీ కొత్త వాళ్ళు కావచ్చు, రిక్రూట్ అవుతుంది. 1 రిటైల్ ఇంకా బాగా జరుగుతుంది. 2వది రీఆర్డర్స్ వస్తాయి ఎడ్యుకేషన్లో ఉండడం వల్ల. 3వది రిక్రూట్ జరుగుతుంది, అంటే లాగిన్స్ వస్తాయి. ఓకే, 4వది రిటైలర్స్ వస్తారు. రిటైల్ నుంచి రిటైలర్స్ వస్తారు. బిజినెస్ ఐడి అంటాం. అంటే ఇప్పుడు మేడం పెట్టుకున్నారు ఒక 20 మెంబర్స్ని క్రియేట్ చేయాలి నేను అని, జస్ట్ ఒక 3 monthsలోనే క్రియేట్ చేయాలని పెట్టుకున్నారు. 3 months స్టార్ట్ చేస్తారు. ఓకే, కంప్లీట్ చేయడం కాదు సుజాత మేడం, స్టార్ట్ చేయడం. కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోవద్దు, ఓకేనా. స్టార్ట్ చేయడానికి టార్గెట్ పెట్టు.
ఇప్పుడు ఎంతమంది స్టార్ట్ చేశారు మీ దగ్గర? సార్ 5. ఎంతమంది స్టార్ట్ చేశారు? సార్ స్టెప్ ఇప్పుడు GSM కి రెగ్యులర్ గా ఇప్పుడు 15 మెంబర్స్, యాక్చువల్ గా 8 మెంబర్స్ ఉండే సార్. ఇప్పుడు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు 15 మెంబర్స్ అనేది రెగ్యులర్ గా GSM కి స్టార్ట్ అయింది సార్. చలో, ఓకే, గుడ్. చేరుకుంటారు, ఈజీగా చేరుకుంటారు. ఎస్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళు క్వార్టర్ టైంలో అంటే 3 months లో కంప్లీట్ చేస్తారా, 6 months లో కంప్లీట్ చేస్తారా, 1 year లో కంప్లీట్ చేస్తారా అనేది వాళ్ళ స్వేచ్ఛ. ఎస్ సార్. ఓకే, ఎప్పుడైనా అలాగా. అది రైట్. ఇది రిటైలర్స్ వస్తారు కదా. 4th మేడం శ్వేత గారు. ఎస్ సార్. 5th వన్ సరిగ్గా కౌన్సిలింగ్ చేయగలుగుతాం. సరిగ్గా కౌన్సిలింగ్ చేయగలుగుతాం. ఇంకా ఈ వీడియోలు ఉన్నాయనుకోండి, సూపర్గా ఏ ఏరియాలో ఉన్న వాళ్ళైనా సరే షేర్ చేసి చేయగలుగుతాం. సరేనా? ఇలాగా మీరందరూ కూడా దీన్ని ఒక ఎగ్జామ్ లా భావించండి. వీక్లీ వచ్చే ఇన్కమ్ మీద ఫోకస్ పెట్టుకోండి. ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ చేసుకోండి. ఒక ఈఎంఐకో దానికి నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, ఒక మీరు కట్టాల్సినటువంటి అమౌంట్కి వివా అమౌంట్కి లింక్ చేసుకోండి. సరేనా? బాగుంది సార్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆ, సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరు. గుడ్ ఈవినింగ్. ఈరోజు మేడం మంచి ఏమన్నా సబ్జెక్ట్. మాట్లాడతారా లక్ష్మీదేవి మేడం? సార్ మాట్లాడతాను సార్. ఓకే. ఈరోజు ఒక ఇది జరిగింది సార్. మొన్న కడపకు పోయినాం కదా, ప్రెజెంటేషన్ ఇప్పించినాను సార్ తోటి మా ఫ్రెండ్ వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ కాఫీ అందుకు టేస్ట్ చేపించాను, అన్ని చేయించాను సార్. ఆమె మళ్ళీ వచ్చినప్పుడుగా మేము ఇచ్చేసినాం, రికమెండేషన్ చేసినాం. బాగుంటుంది, ఎప్పటికైనా మనలో బాడీలో ఎంత ఆరోగ్యము ఉండేది మనకి ఏమీ తెలియదు. మనలో ఉండే నరాలు ఎట్లుండేది మనకేం తెలియదు. ఎంటికే తిన్నుండే నరాలు కూడా మనలో ఎట్లా పాల్టుంటాయని కూడా తెలియదు. ఇది వాడుకున్నారంటే అన్నిటికీ బాగుంటారని చెప్పాను సార్. అప్పుడు లేదు. నిన్న వాళ్ళ ఫ్రెండ్ కు అంటే నచ్చలేకున్నాడు సార్ ఆయన. నేను అన్నాను మీరు తీసుకోండి బాగుంటుందని చెప్తే వినలేదు సార్. అప్పుడు ఈ రోజు ఫోన్ లో చేసి మా ఆయనకు రసి పట్టిందంట కిడ్నీలోకి అని అన్నది సార్. అంటే నేను వండుకొని ఇట్లుంటాయనే ఏజ్ అయిపోయే కొద్దీ మనం తినే పదార్థాలను కూడా దాన్ని బట్టి ఇట్లుంటాయనే మేము వయసును బట్టి ఏది మనం చేసుకోకముందే బాగుండాలనే కిందికి మేము తీసుకున్నామని మీకు చెప్పినామని చెప్పాను సార్. అంటే ఇప్పుడు అంటుంది సార్, ఇప్పుడు కావాలని మేము వాడుకుంటాము ఎప్పటికీ అని అంటుంది సార్. ఇప్పుడు తీసుకుంటానని. సార్కి పరిచయం చేశారా? చేశాను సార్. నేను కడపకి వెళ్ళినప్పుడు కాన్ఫరెన్స్ కల్లా కదా సార్. ఇప్పుడు మేము వెళ్ళాలి, ఏరే వాళ్ళ ప్రొడక్ట్ నాకు తెచ్చి మళ్ళీ వాళ్ళకి పెట్టుకుందులే అని పట్టింది సార్. మేము ఊరు వెళ్ళేది ఉంది సార్, రేపో మన్నాడు వెళ్ళిపోతాము. అదే సార్ ఇప్పుడు నాకే చెప్తున్నారా, సార్ కూడా చెప్పారా ఈ విషయం? సార్కు నేను వాయిస్ రికార్డులు మా ఫ్రెండ్ తోటి మాట్లాడినట్టు పంపించాను. జానే సార్ చెప్పారా? అదే పంపించాను సార్. సజెషన్స్ తీసుకోండి. ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి వెంటనే సరైన ఎడ్యుకేషన్ ఇప్పించండి. సరేనా సార్? గుడ్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే, అందుకే సార్ ఇప్పుడు బాంబేలో వచ్చిన ప్రొడక్ట్ ను వాళ్ళకి తీసుకెళ్తామని వాళ్ళకి ఇస్తారు. అదే వాళ్ళు కావాలి అంటున్నారు, వెంటనే మళ్ళీ డబ్బులు వెంటనే కావాలి అంటున్నారు వాళ్ళు. తనకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది సార్ మా ఫ్రెండ్ కు. నేను అన్నాను ఎప్పటికైనా అది చాలా ఇచ్చేస్తుంది, నీకు తెలుదు, మా సార్ వాళ్ళతో నీకు మాట్లాడిస్తాను అని చెప్పినాను సార్. ఇప్పుడు అంటుంది నేను ఈసారి తీసుకుంటాను, ఫస్ట్ వాడతాను, మళ్ళీ ఇచ్చేస్తాను అన్నారు సార్. ఊయలా ఊగి ఊగి ఉన్న చోటికే రావాలమ్మా. అవును సార్, కరెక్ట్ సార్. ఈ వద్దు నేను అనుకున్నాను సార్. మేడం చూపించేటప్పుడు చూపించింది చూడండి, అందరు వచ్చి న్యూట్రిషన్ దగ్గర అవుతున్నారు, అందరు వచ్చి ట్రీట్మెంట్ దగ్గర అవుతున్నారు. నిన్న కోటం గారు ఒకటి చెప్పారు, ఆహారానికి మనం వాడుతున్నటువంటి మెడిసిన్స్. సుజాత మేడం చెప్పింది కదా, నేను ఎన్ని మెడిసిన్స్ తీసుకునేదాన్ని. ఈ మెడిసిన్స్ వేరే అయిపోతుంది పట్టాలు, ఆహారము న్యూట్రిషన్స్ వేరే అయిపోతుంది. ఈ రెండింటిని కలిపినటువంటిది మన ఇండస్ట్రీ. దాన్ని ఎంఆర్ఓ అయిందంట సార్. వాళ్ళకు 15,000 20,000 తీసుకున్నారంట సార్ ఎంఆర్ఓ బాడీకి అంతా. నేను అన్నాను ఇప్పుడు ఎంఆర్ఓకి ఇంత అయింది, ఇప్పుడు ఆపరేషన్ అయితే 5 రోజులు ఏమో హాస్పిటల్లోనే ఉండాలంట సార్. నేను అప్పుడు అన్నాను ఇప్పుడు ఎంత అవుతుంది, మెడిసిన్ ఎంత అవుతుంది, ఇదికి పోకముందే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గొప్పక అని చెప్పాను సార్ నేను.
మీరు మొత్తం కూడా సార్ తోటి తీసుకొని ఒక్కసారి ఎడ్యుకేషన్ చేయించండి. 3 months కి వాడిని చేపిస్తాను. ఖచ్చితంగా రిపోర్ట్ జర్నీ చేయించాలని సార్ చెప్తారు. సరేనా? రిపోర్ట్లు కూడా పంపిస్తాను సార్ సార్కు నేను అక్కడికి వెళ్ళాక. ఓకే. ఓకే సార్. ఆ మేడం తపనకి ఇంట్రెస్ట్ ఒకసారి మనం హార్ట్ ఇద్దాం. కాదనలేం అలాంటి వాళ్ళు. సో ఇండస్ వీవర్ గ్రేట్నెస్ అది నా గ్రేట్నెస్ కాదు, మన గ్రేట్నెస్ ఎవరి కాదు. ఇండస్ వీవర్ తయారు చేసినటువంటి ఆ ప్రోడక్ట్ల గ్రేట్నెస్ అది అంతే. ఇక్కడ దాంట్లో ఉన్న మ్యాజిక్, ఆ ప్లాన్ లో, వర్క్ ప్లాన్ లో ఉన్న మ్యాజిక్. బాగా సార్. ఎస్ సార్, వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు మనకు లావణ్య మేడం ద్వారా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేయడం జరిగింది. నిజానికి మన జీవితంలో అన్ని సార్ మొత్తం కొత్త మనసా భాష కర్మన ఈ 3 పనులు కూడా కమ్యూనికేషన్ మీద ఆధారపడుతుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటాయి సార్ అన్ని కూడా. 2 వ్యవస్థలు అని చెప్పాను సార్ మేడం కూడా ఫస్ట్ స్టార్టింగ్. 2 వ్యవస్థల ద్వారా మన బాడీలో ఇది తెలుసుకోవడం, దాన్ని పొందడం, తర్వాత తెలియజేయడం, అనుభూతి చెందడం, తెలియజేయడం 3 పనులు. అంటే సమాచారం సార్, తెలుసుకోవడం, దాని అనుభూతి చెందడం, మొదటి తెలియజేయడం అని ఈ రెండు ద్వారా జరుగుతుంది సార్ మొత్తం. అది ఒకటి నర్వస్ సిస్టమ్, ఇంకోటి హార్మోన్స్ వల్ల. వెరీ గుడ్. ఎస్ సార్, ప్రధానమైనటువంటి 2 సార్. ఈ రెండింటి సరిగా ఉంటేనే ఈ హార్మోన్స్ అనేది చాలా మెయిన్ పాత్ర ఇలా మళ్ళీ. అది కూడా నేను తెలుసుకున్నాను సార్ ఒకసారి దాని గురించి చర్చ చేస్తే, గుండెకి సంబంధించిన హార్మోన్స్ గుండెకి సంబంధించిన వాటినే రిసీవ్ చేసుకుంటాయి. కిడ్నీకి సంబంధించిన వాటికి సంబంధించిన రిసీవ్ చేసుకుంటుంటాయి. బ్రెయిన్కి ఉంటుంది, బ్రెయిన్ ప్రతి పార్ట్కి దానికి సంబంధించిన హార్మోన్సే ఉంటాయి. దానికి ఏం కావాలో ఆగే తీసుకుంటాయి. అవి అందించడంలో ఈ హార్మోన్స్ చాలా పెద్ద పాత్ర వహిస్తాయి. ఈ రక్తంలో తిరుగుతూ ఉంటాయి సార్ మనకు, బ్లడ్లో రెగ్యులర్ పైన తిరుగుతుంటాయి. ఏ వీటికి వాటికి పంపించడం, ఆ సిగ్నల్స్ పంపించడం, అనుమతి చెందడం, దానికి ఇవ్వడం. అక్కడ ఇన్బ్యాలెన్స్ అయితే మాత్రం ఇంకా మొత్తం అంతా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో ఆ ఆర్గాన్ రిలీజ్ చేసే హార్మోన్ అంత, అంటే ఆర్గాన్ అంటే ఆ గ్రంథి, ఒక గ్రంథి రిలీజ్ చేసే హార్మోన్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ గ్రంథిని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సార్. పోషకాలు దానికే అవసరం. అంత సూక్ష్మమైనటువంటి వాటికి మన ఐకేరు దాన్ని తయారు చేయడం, ఆ సైన్స్ అనేది ఎంత గొప్ప అసలు. పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ లాంటి దగ్గర నుంచి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. అవి చాలా మనం ఫేస్ చేస్తుంటాం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్. ఓకే, వెంటనే డైజెస్ట్ అవ్వదు, గొంతులోకి మంట వచ్చేస్తుంది. అప్పుడు అంత ఐకేర్, కడుపులో గుండెలో మంట ఉన్నప్పుడు అంత ఐకేర్ తీసుకోండి, 30 ml. మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది సార్. ఎస్ సార్, మనకు ముఖ్యమైన హార్మోన్స్ గురించి చెప్పలేదు సార్ అలా మేడం. అంటే ఇవన్నీ వాటి గురించి అలా 5 రకాలు మెయిన్గా ఇవి ఉంటాయి. 50కి పైన హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో, మెయిన్గా ఇవి ఉంటాయి. ఇవన్నీ గురించి వాటి చాలా మంచి వివరణ ఇచ్చింది సార్ ఈరోజు. ఈ సమాచారం ఎంత తెలుసుంటే మనకు అంత. మనం ఏవైతే 5 కొత్త వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పడం ముఖ్యం 5 అనుకున్నాం కదా. ఈ 5లో ఇప్పుడు 3వది హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి మనం తెలుసుకుంటాం. నిన్నేమో డిటాక్సిఫికేషన్. అవును సార్, డిటాక్సిఫికేషన్, యాంటీ ఆక్సిడెంట్స్, డిటాక్సిఫికేషన్ గురించి, తర్వాత రెండోది ఎక్సెస్ గ్లూకోజ్ గురించి, 3 హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఎస్ సార్. నెక్స్ట్ అది మరి గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ గురించి. గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ కావచ్చు, లేకపోతే ఎక్సెస్ గ్లూకోజ్ గురించి కావచ్చు, లివర్, బ్లడ్ గురించి, చర్మం, స్కిన్ యొక్క ఇంపార్టెన్స్. సరేనా? సో డియర్ పార్ట్నర్స్, మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒక 1 hour, ఉదయం ఒక 1 hour, ఉదయం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతో అద్భుతమైనటువంటి చర్చ అది. అసలే ఇంకా అదైనది ఇంజన్ అన్నమాట. పెట్రోల్ కూడా ఉంటే సరిపోదు కదా, ఇంజన్ ఆయిల్ కూడా మెయిన్ కదా. ఇంజన్ మెయిన్ ఎర్లీ మార్నింగ్ మైండ్కి సంబంధించింది. ఓకే, కాకపోతే ఆ మత్తుతోటి పోరాడేటప్పుడు మనసు అనేకం చెప్తూ ఉంటుంది, కబుర్లు చెప్తుంటది. అది చాలా కబుర్లు. ఇంకా కొన్ని రోజులు అయినా ఇంకా సీరియస్గా స్టార్ట్ చేయొచ్చు అట్లా అంటది. అలా కాదు. ఒక పాజిటివ్ ఆరా అనేది బిల్డ్ అవ్వాలి అంటే ఆ టైంలో నిద్ర లేవడం, మంచి జ్ఞానాన్ని వినడం చాలా చాలా ఇంపార్టెంట్. మన వైబ్రేషన్ చేంజ్ అయ్యేది, చేయగలిగింది రైట్ ఇన్ఫర్మేషన్, జ్ఞానమే. సరేనా సార్? మార్నింగ్ కూడా మనం కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ. రియల్గా మనం చేస్తుంది సార్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రాక్టికల్ అప్రెంటిస్ అంటాం సార్ మనం. అంటే ఉద్యోగానికి ముందు చేసేది.
నేర్చుకునేది. ఇప్పుడు అది చేస్తున్నాం సార్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏది ఉండాలని చెప్పండి, అసలు ఇది ఉండాలి. ప్రాక్టికల్ అప్రెంటిస్ అని చదివాను సార్ దగ్గర. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత దాని ముందు వాళ్ళకు కొన్ని నేర్పిస్తారు. ఒక బ్యాంక్ క్యాషియర్ అంటే క్యాషియర్ ఏమేమి నేర్చుకోవాలి మొత్తం అవన్నీ నేర్పిస్తారు ఫస్ట్. ఏ సార్, ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి పని నేర్చుకుని అప్పుడు జాయిన్ అవ్వండి అని అనకుండా జాయిన్ అయిపోయి మనం పని నేర్చుకుంటాం. అసలు నేర్చుకున్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు మాట్లాడారు, ఇప్పుడు పలానా మేడం గారు మాట్లాడారు, జానీ సార్ మాట్లాడారు, శ్వేత మేడం మాట్లాడింది. ఈ మాట్లాడడం అనేది అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మనం తయారవుతూ ఉంటాం. ఆ మేడం ల్యాప్టాప్ కొనుక్కుంది, ఆన్ చేసుకుంది, కూర్చుంది. మస్తాన్ వల్లి గారు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ప్రాక్టీస్ అప్రెంటిస్ జరుగుతూనే ఉంది. యాక్చువల్లీ జీతం అంత పని వచ్చిన తర్వాత ఇస్తారు, కానీ ఇండస్ట్రీలో పని నేర్పిస్తూనే ఇస్తుంది. మనకు ఆ ₹1,00,000 అయిపోయే లోపల మనకి దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఇది ముఖ్యం. ఉద్యోగం చేరిన తర్వాత జీతం ఇచ్చుకుంటూనే వాళ్ళకి నేర్పిస్తారు, ఆ సబ్జెక్ట్ నేర్పిస్తారు. క్యాషియర్ అకౌంటెంట్ అక్కడ అకౌంట్గా ఏ ప్లేస్ లో వాళ్ళకి ఆ పని కూడా నేర్పిస్తారు. జీతం వస్తుంటుంది. ప్రాక్టికల్ అప్రెంటిస్. ఎస్ సార్, మనకి అదే చేస్తున్నాం అనిపిస్తుంది సార్. నెట్వర్క్ మార్కెటింగ్ అసలు ఇంపార్టెంట్ మనకి. మరి నాకు ఫస్ట్ లో మీకు తెలుసా, నేను ఫస్ట్ నాకు జాబ్ వచ్చినప్పుడు క్లాస్ లో పిల్లలందరినీ చూసేసరికి అసలు చెప్పడానికి ఇది అవ్వలేదు, చెప్పలేకపోయాను. ఓకే, స్టార్టింగ్ ట్రబుల్ మనకి. అట్లాగే ప్రెజెంటేషన్ లో కూడా అది. ఇంకోటి జూమ్ లో కూడా అందరితోటి మాట్లాడడం. ఇప్పుడు చాలా మంది ఆల్మోస్ట్ 70-80% వీడియో ఆఫ్ లో ఉంటాయి, కొద్ది మందే ఉంటారు, 20% ఆన్లో ఉంటారు. వాళ్ళని చూస్తూ మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలంటే అంత ఈజీ కాదు. చాలా చాలా అందరి యొక్క ఫోకస్ ని మన వైపు తీసుకోవడం అంటే ఎవరికైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు. వాళ్ళే క్లాప్స్ కొట్టించుకునే వాళ్ళు కొద్ది మంది ఉంటారండి. కొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, కొద్ది మంది ఉంటారు. సో ఆ క్లాప్స్ కొట్టే వాళ్ళని చాలా మందిని తయారు చేయడమే నా లక్ష్యం. కొట్టించుకునే వాళ్ళని, క్లాప్స్ తీసుకునే వాళ్ళని. అర్థమైందా? సో అందుకని మనం చేస్తున్నాం ఇది అంతా కూడా. కేవలము కొద్ది మందికే కాకుండా 250లకి ఎందుకు ప్రత్యేకంగా 500 కంటే బోల్డ్ మంది, ఇప్పుడు లావణ్య మేడం లాగా బోల్డ్ మంది తయారు కావాలని ఆశ, గంపెడ ఆశ అనమాట, అత్యాశ కదా. మీరందరూ అడియాశలు అవ్వకుండా చూసుకోవాలి. సరేనా? మీ డైమండ్ క్రియేషన్ కంప్లీట్ చేయండి. ఆ డైమండ్ క్రియేషన్ మీ యొక్క నెక్స్ట్ ర్యాంక్కు ఉపయోగపడే విధంగా జిఎస్ఎంలో మనం చేస్తున్నాము. ఓకే, జిఎస్ఎం చేసేటువంటి ఆ సీనియర్ని అసలు వదలకండి. కానీ జిఎస్ఎం చేసేటప్పుడు కూడా 13 టాపిక్లు, ఒక్కొక్క టాపిక్ అయిపోతుందా చూసుకోవాలి. మీ 250కి, మీ 500కి, మీ కస్టమర్లు కానీ రిటైలర్స్కి, ముఖ్యంగా రిటైలర్స్ ఎన్ని టాపిక్లు అయిపోయినాయి, ఏ టాపిక్ అయింది. లావణ్య మేడం రాసుకోవాలి. మీరు ఎవరెవరికి సర్వీస్ ఇస్తున్నారు, కమాల్ గారికి పలానా వాళ్ళకి ఇస్తున్నారు అనుకోండి, బుక్ మెయింటైన్ చేస్తాను సార్ నేను, ఎవరికి ఏ టాపిక్ అయిపోయింది అనేది. మీతో పాటు వాళ్ళని రేపు పొద్దున వాళ్ళకే ఇంకా పెరుగుతూ ఉంటారు కదా. పలానా ఖలీల్ గారు, కమాలి గారు, మీరు వర్క్ నేర్పించడం ప్రాక్టీస్ చేసుకోవాలి. TOT అని 3 ఉంటారండి. TOT, టీ అంటే టీచర్, మీరు ఇప్పుడు టీచింగ్ చేశారు. O అంటే ఆర్గనైజర్. ఓకే, సార్ లింక్ తీసుకోవడం, అందరినీ పిలవడము, మేమందరం ఆ టీమ్ లీడర్స్ టీంని ప్రమోట్ చేసుకున్నారుగా, దోస్ ఆర్ ఆర్గనైజర్స్. వీళ్ళిద్దరిని తయారు చేసుకునే వాళ్ళు ట్రైనర్, TOT. ఈ 3కి ఇందులో ఇన్కమ్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. ఓకే, రిటైల్ చేసుకునే వాళ్ళకి వస్తుంది. నేను టీమ్ బోనస్ గురించి చెప్తున్నా. టీమ్ బోనస్ ఎవరికి వస్తుంది? టీచర్కి, ఆర్గనైజర్కి, ట్రైనర్కి. ఇద్దరిని తయారు చేసుకుని ట్రైనర్కి వస్తుంది. ఓకే, మీరు రాసుకోవడం, మీరు ఎన్నని రాసుకుంటారు, ఇల్లు చూసుకుంటారు, ఇది చూసుకుంటారు, ఆర్డర్లు పెడతారు, లాగిన్స్ చేస్తారు, ఏంటి ఎక్కడది? లాస్ట్ కిరీటం ఎవరు తీసుకొచ్చి పెట్టరు అసలు, అబ్బా మీరు ఇన్ని పనులు చేస్తున్నారని. మీరు టీంకి ట్రైనర్ ఇచ్చేటువంటి ఖలీల్ గారు రాసుకోవాలి. ఖలీల్ గారు చేయిస్తున్నారా? కమల్ గారు చేయిస్తున్నారా? ఓకే, ఒకవేళ శ్వేత మేడము ఇంకెవరైనా సరే ఎవరు చేయిస్తే వాళ్ళు వెంటనే ఈరోజు లావణ్య మేడం ఈ టాపిక్ కంప్లీట్ చేసింది. శ్రీరంగ సార్, లక్ష్మీదేవి మేడంకి ఏమేమి కంప్లీట్ చేశారు టాపిక్స్? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు ఇప్పుడు మైక్ పట్టుకొని చెప్తారా? మీరు చెప్పగానే క్లోజ్ చేసేస్తా, ఎండ్ చేస్తా.
ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పేజ్ 2 పేజీలు నేను సపరేట్ పెడతాను సార్, పేజీ పెడతాసి వాళ్ళకి ఫస్ట్ GSM, సెకండ్ GSM, మీ థర్డ్ దగ్గర GSM. అలా కాదండి, సార్ నోట్స్ ఉందా? నోట్బుక్ ఉంది సార్, నోట్బుక్ ఉంది నాకు. ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర నేను నోట్బుక్ ఇట్లా పెట్టుకొని Hmm. ఇప్పుడు లక్ష్మీదేవి మేడం ఎన్నో GSM అయింది. మేడం హీఈస్ ఆర్గనైజర్, నాట్ స్పీకర్, టీచర్ కాదు, ఇంకా తను స్టార్ట్ చేయలేదు, ఆయన ఆర్గనైజర్. ఓకే, బుక్ ఉంది సార్, ఇట్లా బుక్ పెట్టుకొని వాళ్ళు రాసి పెడతారు. లక్ష్మీదేవి గారి చిట్టా ఉందా? ఉంది సార్. ఆ. 9th GSM లక్ష్మీదేవి మేడం ఇప్పుడు అయిపోయింది ఈ రోజు. ఫస్ట్ GSM నుంచి ఏమేమి టాపిక్లు ఉన్నాయి అది రాసుకున్నారా? కేవలం ఎన్ని ఫస్ట్ GSM వచ్చేసేసి మేడంకి వచ్చేసేసి న్యూట్రాసిటికల్ సార్. సెకండ్ GSM న్యూట్రాసిటికల్ చెప్పి, సెకండ్ GSM ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ వెల్నెస్, థర్డ్ GSM వచ్చేసి R&D మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఫోర్త్ GSM వచ్చేసేసి వెల్నెస్ ఇది మన కంపెనీ ప్రొఫైల్, ఫిఫ్త్ GSM వచ్చేసేసి సర్టిఫికేట్స్, సిక్స్త్ GSM వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా ఇలీగల్, సెవెంత్ GSM వచ్చేసేసి మేడంకు మన అప్డేట్ చెప్పాం సార్, జనవరి అప్డేట్స్ 26. ఓకే, 8th GSM లో వచ్చేసి ప్రాస్పెక్ట్స్, LDL కొలెస్ట్రాల్స్ ఇది చెప్పాం. 9th GSM ఇది మనం ఏం చెప్పామంటే ఈరోజు మేడంకి వచ్చేసేసి డిటాచ్మెంట్, అది లివర్ డిటాచ్మెంట్స్, లివర్ డిటాక్సేషన్ ప్లస్ బ్లడ్ ప్యూరిఫైడ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్లస్ ప్రాస్పెక్ట్స్, టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ ఎంతమంది, ప్రాస్పెక్ట్స్ ఎలా గుర్తించారు మనం, టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటారు అనేది ఇవన్నీ చెప్పాం సార్ మేడం. తర్వాత మేడం కొన్ని క్లారిటీ క్వశ్చన్లు అడిగింది, ప్యాసివ్ ఇన్కమ్ మీద దగ్గర కొన్ని క్వశ్చన్లు అడిగింది, తర్వాత వెల్నెస్ దగ్గర కొన్ని క్వశ్చన్లు అడిగింది మేడం, అవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చాం మేడం. ఇది చూడండి, చిత్రగుప్తుడి దగ్గర శ్రీకాంత్ ఆయన ఇంకా నోట్స్ కూడా చూడకుండా మొత్తం ఎవరి దగ్గర ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఆ మేడం 250 దగ్గరికి వచ్చి స్ట్రక్ అయిపోలేదు, ఆగలేదు. ఇప్పుడు డైమండ్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయింది కదా. అయ్యింది సార్, మేడం 5th కస్టమర్ అయిపోయినారు. రెండు ప్రోడక్ట్లతోటి మళ్ళీ 5 కస్టమర్స్ కంప్లీటెడ్. ఒక కస్టమర్ వస్తే గోల్డెన్ పోస్టర్ వస్తుంది మేడం, గోల్డెన్ క్రియేటర్ వస్తుంది. అది ఇది ఒకరి దగ్గర జరుగుతుంది. చూడండి వాళ్ళ స్కూల్ ఎంత పర్ఫెక్ట్ గా నడుస్తుందో. ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, రైట్? అంతేనా? ఇది ఉండాలి. చేసే పని ప్రస్తుత ఈఎంఐ కట్టడానికి కాదు, తర్వాత వచ్చే 10 సంవత్సరాల ఈఎంఐలు కట్టుకోవడానికి చేయొచ్చు. ఓకే, చేసే దీంతో పాటు మా టీచర్ కూడా మనం కంగ్రాట్స్ చెప్పాలి సార్. మా టీచర్ కూడా మాకు అడిగిన కోఆపరేషన్ ఇస్తున్నాడు. థ్యాంక్స్ చెప్పాలి. మా టీచర్ కూడా మేము కంగ్రాట్స్ చెప్పాలి. థ్యాంక్స్ టీచర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మంచి ఎండింగ్ సార్, బాగా చెప్పారు. సో ఇది ఇంకొక విషయం సార్, చిన్న విజ్ఞప్తి సార్. రేపు మార్నింగ్ 5 AM క్లాస్ నాదే ఉంటుంది. యూఐటీస్ అందరికి కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చారు సార్ ఇన్వైట్ చేసి. కాబట్టి మీకు అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, రేపు ఒక్కరోజు 5 AM మీరు అందరూ ఫాస్ట్ గా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రేపు ఒక్కరోజు ఎందుకంటే నేను చెప్పే అవకాశం నాకు ఒక్కరోజు అవకాశం వచ్చింది, ఇప్పుడు చాలా తర్వాత నాకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత బతిలాడుకోవాలి. ఈ ఒక రోజు ఉపయోగించుకుంటున్నాను కాబట్టి నా యొక్క సబ్జెక్ట్ ని కూడా మీకు అందరికి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్తారు చేసుకుంటున్నా ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి, పెడతాను సార్, చెప్పబోతున్నాను. తప్పకుండా. డియర్ లీడర్స్, ఎవరు కూడా వాళ్ళ టీమ్ వాయిస్ మెసేజ్ పెట్టి టీంని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. కానీ టీం మన్యం మాత్రం అట్లా ఉండదు. ఎవరి స్కిల్ వాళ్ళది, ఎవరు ముందుకెళ్తే వాళ్ళు. ఓకే, ఒక 1000 తన ఓన్గా తన టీంకి కావచ్చు అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం అనేది మనం అంత స్వేచ్ఛ మనం ఇస్తున్నాం ఎదగడానికి, రైట్? అది కూడా మీరు గుర్తించండి, సరేనా? ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓకేనా బాబు సార్, బాయ్.